అందరికీ నమస్కారం. ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా మరి దేవి నవరాత్రుల రెండవ రోజు అమ్మవారి అవతారం, మరి వారందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి, ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏమేమి చెప్పబోతున్నారు అనేటువంటిది ముందుగా మీకు తెలియజేస్తాను. ఇవాళ ఈ అలవం చారిటబుల్ ట్రస్ట్ మా కుటుంబ ట్రస్టు మా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు లక్ష్యం ఏ విధంగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి వారు ఏం చేయాలనేటువంటి దాని మీద కళాశాలలకు పాఠశాలలకు వెళ్ళి వారికి వివరించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి వ్యాధి వల్ల ఈ విధంగా విద్యార్థులకు వర్చువల్ మీటింగ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అలవం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరం 5 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వ కార్యక్రమం. మరి ఈ 6వ కార్యక్రమాన్ని మన మూర్తి ఐఐటి నీట్ ఫౌండేషన్ అకాడమీ వారి సహకారంతో వారి విద్యార్థులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ముందుగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం మన లైన్ చిరికి సత్యనారాయణ మూర్తి గారు, మీ సంస్థ యొక్క వ్యవస్థాపకులు, మరి వారు ప్రారంభం చేస్తారు. సో అట్లానే ఈ తర్వాత ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి కోసం శ్రీనివాస్ రెడ్డి గారు, వారు ఇవాళ మనకి అతిథి. వారు కొద్దిసేపు ప్రసంగిస్తారు. మరి దానికంటే ముఖ్యంగా ఈవేళ మనం ముఖ్య అతిథిగా మరి ఆహ్వానించినటువంటి వారు మరి మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు. వారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులు. పురాణ ప్రవచనాలు అత్యద్భుతంగా అందరూ కూడా చాలా ఎక్కువగా వినటానికి ఇష్టపడే విధంగా మరి ఉద్బోధించేటువంటి కళాశాల ఆచార్యులు వారు. మరి వారు ఇవాళ విద్యార్థుల్లో నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, విద్యార్థులు ఇంటి దగ్గర తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, సోదరులతో ఏ విధంగా ఉండాలి, మరి కళాశాలల్లో పాఠశాలలో ఏ విధంగా ఉండాలి, ఒక అత్యుత్తమ విద్యార్థి యొక్క లక్షణాలు ఏమిటి అనేది కూడా మీకు చక్కగా విశదీకరించడానికి వారు ఇచ్చేయటం జరిగింది. మరి వారికి మరి మా ట్రస్ట్ తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున కూడా సభాముఖంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు ఇటువంటి అవకాశం లభించడం నిజంగా మీ అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఒక పెద్దవారి మాటలు, మహానుభావుల యొక్క మాటలు మీరు ఇవాళ విని మరి కొంత నేర్చుకుంటమే కాకుండా దాన్ని అనుసరించడం వల్ల మీరు జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారో అది సాధించేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో కాబట్టి ఆ విధంగా మరి మన శ్రీమన్నారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఒక శ్రీనివాసరెడ్డి గారు మరి మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ఆయన్ని పిలవటంలో కారణం మీరు ఉత్తేజం పొందాలి అని. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మరి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుని, మరి లయోలా కాలేజీలో చదువుకుని, ఆంధ్ర లయోలా కాలేజీ విజయవాడలో సాఫ్ట్వేర్ నేర్చుకుని, మరి ఇవాళ ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ వాణిజ్య సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మరి వారు ఆనందంగా జీవితం గడుపుతున్నారు. అంటే మనం ఏ లక్ష్యం ఏర్పరచుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కష్టపడితే మనకి డబ్బులు అవసరం లేదు, అట్లానే ఏమీ అవసరం లేదు, మన కష్టమే మన అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుంది అన్నదానికి ఉదాహరణ కోసం శ్రీనివాస్ రెడ్డి గారు. సో అందువల్ల వారిని మీకు చూపించి వారి నుండి మీరు ఉత్తేజం పొందాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. ఇక ప్రధానంగా ఇవాళ మా మూర్తి గారు, అందరూ మరి మ్యాథ్స్ మూర్తి గారుగా ఆయన విజయవాడలో పరిచితం. మరి వారి పూర్తి పేరు మరి చిరికి సత్యనారాయణ మూర్తి గారు. 4 దశాబ్దాలుగా విద్యార్థులకు బోధిస్తూ ఆ బోధనలో సంతోషాన్ని ఎత్తుక్కునేటువంటి నిగర్వి,
తర్వాత అందరూ బాగుండాలి అనేటువంటి దృక్పథం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా తాను ఎవరికి ఏ సహాయం అవసరమో తన చేతనైనంత సహాయాన్ని అందించేటువంటి మహోన్నత వ్యక్తులలో మన మూర్తి గారు ఒకరు. సో వారు మరి 4 దశాబ్దాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కళాశాల విద్యార్థులకు ఐఐటిలో సీట్ తెప్పించడంలో కానీ, ఇట్లా మీకు ప్రధానంగా మరి ఐఐటి అంటే ఏమిటి, నీట్ అంటే ఏమిటి, ఆ పరీక్షలు ఎలా ఉంటాయి, దానికి ఫౌండేషన్ ఎలా వేయాలి, ఈ పాఠశాల స్థాయిలో ఫౌండేషన్ కనుక వేసినట్లయితే వాళ్ళు కళాశాలలో మరి బ్రహ్మాండంగా రాణిస్తారు అని మరి 2006 సంవత్సరంలో మూర్తి ఐఐటి నీట్ ఫౌండేషన్ అకాడమీ స్థాపించి ఈ 14 సంవత్సరాల నుండి కూడా విద్యార్థులకు సుశిక్షితమైనటువంటి శిక్షణనిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నటువంటి మూర్తి గారు, మరి వారి సతీమణి కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే అనేక దశాబ్దాలుగా మరి పేద పిల్లలకి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యను అందిస్తున్నటువంటి ఉత్తమ ఇల్లాలు జ్యోతి రాధ గారు వారి శ్రీమతి. మరి వారికి 2 పిల్లలు, మరి 2 కూడా అబ్బాయిలు. పెద్ద బాబు మరి ఐఐటి ఎంటెక్ బాంబేలో పూర్తి చేసి మరి తైవాన్లో చాలా కాలం పనిచేసి ఈ మధ్య ఇప్పుడు మన ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడు వారు ఇక్కడే ఉన్నారు. రెండో బాబు మరి ఐఐటి ఢిల్లీలో. 2 కూడా ఐఐటి, ఈ దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలని అందించేటువంటి ఐఐటీస్లో విద్యను అభ్యసించారు. చిన్నబాబు మరి ఐఐటి ఢిల్లీలో పూర్తి చేసి ఇవాళ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇది మన మూర్తి గారి ఇది. ఇక ఇది ఎందుకు ఏర్పాటు చేసామంటే మా ట్రస్ట్, అలవమ్మ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసాం. మా తాతగారు, మా తల్లి గారి నాన్నగారు మరి వారు నేను పుట్టక ముందే దివంగతులయ్యారు. కానీ వారి సంస్మరణార్థం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి పేరు కోసం సకలారెడ్డి. సో ఇది నేను మరి 35 సంవత్సరాల నుంచి కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లలకి బోటనీ బోధించే సాధారణ మాస్టర్ నేను. నౌ ఐ రిక్వెస్ట్ మూర్తి గారు టు అడ్రస్ అండ్ ఇనాగరేట్ దిస్ ప్రోగ్రామ్. I request Lions Sachinarayana Murthy garu to address the children and inaugurate this program. Murthy garu, please respond. అట్లాగండి. Okay. అందరికీ నమస్కారంతో పాటు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని అలవం చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం అయింది. ఈ ట్రస్ట్ చైర్మన్ కోటిరెడ్డి గారు నాకు గత 30 సంవత్సరాలుగా మంచి మిత్రులు అనమాట. ఆయన వృత్తి ఏంటంటే బాటనీ లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ ఇన్ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రజెంట్. ఇంతకుముందు సొంతంగా ఆయన కొన్ని విద్యా సంస్థలని నడిపారు. ఒక స్కూల్ రన్ చేశారు, బ్రహ్మాండమైన స్కూల్ రన్ చేశారు. అలాగే ఒక కాలేజీ, జూనియర్ కాలేజీని రన్ చేశారు. విలువలతో కూడిన విద్యని అందించాలనే ఉద్దేశంతో ఆయన ఆ 2 ఇన్స్టిట్యూషన్స్ ని రన్ చేసి విలువల కోసం చూస్తున్నప్పుడు ఈ అన్హెల్దీ కాంపిటీషన్ లో వాటిని ఎక్కువ కాలం రన్ చేయలేక వాటిని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆపేశారు అనమాట. అంత నిబద్ధతతో మంచి విలువలతో విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళ పాటు ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి ఆ విద్యా సంస్థల్లో నడిపినంత కాలం మంచి పేరుతో విద్యా సంస్థలని నడపడం జరిగింది. ఇప్పుడు ఆయన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో గీతాంజలి విద్యా సంస్థలని, చైతన్య విద్యా సంస్థలని, కృష్ణవేణి విద్యా సంస్థలని, అటువంటి విద్యా సంస్థల్లో సీనియర్ బాటనీ లెక్చరర్ గా పనిచేసి ప్రతి విద్యా సంస్థలోని మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల్లో సీనియర్ బాటనీ లెక్చరర్ గా నీట్ కోచింగ్ ఇస్తున్నారు. ఈయన మన విజయవాడలో ఉన్న టాప్ బాటనీ లెక్చరర్స్ లో ఒకళ్ళు. కేవలం ఆ వృత్తిని
పర్ఫెక్ట్ గా చేయడమే కాకుండా వృత్తిలో 100% సాటిస్ఫాక్షన్ తో పాటు ఇంకా ప్రవృత్తి ద్వారా అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఇవన్నీ జనరల్ గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో ఒక సీనియర్ లెక్చరర్ గా పనిచేయడం అంటే ఆ ఒత్తిడి ఎంత ఉంటుందో నాకు తెలుసు. చాలా ఒత్తిడి ఉంటుంది. చాలా మంది ఆ ఒత్తిడిని బ్యాలెన్స్ చేయలేకే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈయన ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ఎంతో తీవ్రమైన ఒత్తిడి ఉన్న ఉద్యోగాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ మరి బయట ఇన్ని కార్యక్రమాలు చేయటం ఎలా అనేది నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఇది ఆయన మానసిక స్థితికి, ఆయన స్థితప్రజ్ఞతకి ఉదాహరణ అనమాట. చాలా మందికి నాకు ప్రత్యక్షంగా తెలుసు ప్రైవేట్ విద్యా సంస్థలో ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది. అలాగే మన పేరెంట్స్ లో కూడా చాలా మందికి తెలుస్తూ ఉంటది. కానీ ఈయన అక్కడ 100% సాటిస్ఫాక్షన్ తో, సంస్థ 100% సాటిస్ఫాక్షన్ తో ఉండేటట్టుగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ బయట ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అంత మెంటల్ స్టెబిలిటీ, అంత స్థితప్రజ్ఞత ఉన్న ఆయనతో ఈ రోజు మనకి ఈ కార్యక్రమం జరగడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈయన ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటది, మీ అందరికి తెలిసిందే. దాంట్లో ఇట్లా కొన్ని మోటివేషన్ కార్యక్రమాలని జరిపిస్తూ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటది. ఆ ప్రోగ్రామ్ కమిటీలో ఈయన ఒక పర్మనెంట్ మెంబర్ అనమాట. అనేక సార్లు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో ఈయన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. అట్లా అలాగే స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ లోని, అట్లా జిల్లా పరిషత్ స్కూల్స్ లోని అక్కడ పేద విద్యార్థులకి విద్యా అవకాశాల గురించి వివరిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడం కానీ, ఇట్లా సుమారుగా 3 లక్షల స్టూడెంట్స్ వరకు ఆయన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేశారు. ఎంతో మందిని మోటివేట్ చేశారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులను మోటివేట్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఒక ప్రైవేటు విద్యా సంస్థలో ఒక అత్యున్నత బాధ్యతను అది నిర్వహిస్తూ ఇవన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇది ఆయన సామర్థ్యానికి గీటు రాయి లాంటిది అనమాట. మరి ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారో ఇప్పుడు ఆయన ప్రసంగంలో చెప్తారనుకుంటా, మనం ఇందాం. దానిలో మనం కొంతైనా సామర్థ్యం పెంచుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఇటువంటి అవకాశం రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఈ మోటివేషన్ కార్యక్రమాలు, ఇంపాక్ట్ ప్రోగ్రాము ఇవి కాకుండా కూడా ఆయన లయన్స్ క్లబ్ అని ఒక సేవా సంస్థ ఉంటుంది, ఇంటర్నేషనల్ సేవా సంస్థ అనమాట. అది ఆ సేవా సంస్థలో అనేక పదవుల్లో ఆయన పనిచేశారు. జిల్లాలో అంటే లయన్ డిస్టిక్ అని అంటారు, దానిలో అత్యున్నత పదవి గవర్నరు. లయన్స్ డిస్టిక్ లో అత్యున్నత పదవి గవర్నరు. ఆ పదవిని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆ లయన్స్ క్లబ్ లో చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకి రిలేటెడ్ గా కాదు కాబట్టి వాటన్నిటి గురించి చెప్పట్లేదు, ఎందుకంటే సమయభావం కూడా ఉంది. దానిలో అనేక కార్యక్రమాలు పేద ప్రజలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలని చేశారు. అట్లాగే ఇలా విద్యార్థుల్ని మోటివేట్ చేస్తూ ప్రతి సంవత్సరం స్కూల్స్ కి వెళ్ళి, మున్సిపల్ స్కూల్స్ కి, జడ్పీ స్కూల్స్ కి వెళ్ళి అక్కడ విద్యార్థులను మోటివేట్ చేస్తూ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇస్తూ, కొంతమంది పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఆగిపోతూ ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి కొంతమంది స్పాన్సర్స్ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తూ, అట్లా ఆయన ఇన్ని రకాలుగా ఈ సొసైటీకి ఆయన తన సేవను అందించడం చాలా గొప్ప విషయం. ఇది మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను పంచుకుంటున్నాను. చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తితో మనకి ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం మనం అదృష్టంగా భావించాలి. ఆయన అన్నారు, మా కార్యక్రమం ద్వారా కనీసం ఒక్కరు మారినా మాకు సంతోషం అంటే అన్నారు.
ఒకరు కాదు సార్, మా పిల్లలు చాలా మంచి పిల్లలు, చాలా మంది మారుతారు మీ కార్యక్రమం ద్వారా, తర్వాత మీ చాలా మంది మారుతారు, ఇంతమంది మారారని కూడా నీకు తర్వాత మీకు నేను తెలియజేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మీరంతా మంచి పిల్లలు, మంచి విద్యార్థులు, చక్కగా వినండి, దాన్ని దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీమన్నారాయణ గారికి, అతిథిగా వచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మూర్తి గారు. సో ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అబౌట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ శ్రీనివాసరెడ్డి గారు టు అడ్రస్ ద స్టూడెంట్స్. మరి శ్రీనివాసరెడ్డి గారు, మరి మీరు పిల్లలతో అడ్రస్ చేస్తే ఆ తర్వాత మరి ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. ఆ ముఖ్య అతిథి గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీనివాసరెడ్డి గారు టు అడ్రస్ ద స్టూడెంట్స్. శ్రీనివాసరెడ్డి గారు, వినపడుతుందండి? గో అహెడ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. సో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఫస్ట్ టైము. అట్ ద సేమ్ టైం ఇలాంటి పెద్దల మధ్య కూర్చోవడం ఇంకా చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో ఐ కెన్ టెల్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. సో చాలా సంతోషం అండి ఈ ప్రోగ్రామ్ పిలిచినందుకు. సో కోటిరెడ్డి గారు టాపిక్ చెప్పారు, ఎయిమ్, యాక్ట్, అచీవ్ అని. సో ఏం లేదండి, నా కోటిరెడ్డి గారు చెప్పినట్టుగా నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన. సో నా ఎయిమ్ ఎప్పుడు పై చదువు చదవాలని, బాగా జీవితంలో స్థిరపడాలని. ఎందుకంటే మా అమ్మ నాన్న పడిన కష్టాలని చూసి మనం అలా కష్టపడకూడదు, మంచిగా ఫ్యామిలీ లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ బాగా కష్టపడి చదివాము. సో అలా అంచెలంచెలుగా చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్కి వైజాగ్ వెళ్ళి అక్కడ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను. అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనేది ఒక ఎంఎన్సీ కంపెనీ నన్ను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంది. సో అక్కడి నుంచి ఇన్ఫోసిస్కి మూవ్ అయ్యి, అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి మూవ్ అయ్యాను. ఆస్ట్రేలియాకి మూవ్ అయిన తర్వాత అక్కడ నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ అని, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఆస్ట్రేలియా, వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నన్ను హైర్ చేసుకున్నారు. సో అలా ఆస్ట్రేలియాలో ఇక్కడ సెటిల్ అయ్యాను. సో ఇలా అంచెలంచెలుగా మన ఎయిమ్ని ఏమి అవ్వాలి, ఎలా సాధించాలి అని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. సో నా ఎయిమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, దానికి తగ్గట్టు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకుంటూ, దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతూ, సో ఎవ్రీడే మార్నింగ్ లేచి ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఇలా రాయాలి, ఇలా కాదు ఇంకొకలా రాయొచ్చు. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్స్. సో యూ నీడ్ టు ప్లాన్ లైక్ దట్. So if you go with one single solution, it's not work out. So we need to show your all possible ways so that they can learn, or they can see what are his capacity or capability to get out of the box. So you need to always think out of the box. So as I మీరు ఎంత కష్టపడితే అంత పైకి రావచ్చు అనమాట. అదొక్క సింపుల్ లైన్ అది. సో కీప్ ఇన్ మైండ్, వాట్ ఎవర్ యూ పే యూ మనీ టుడే, సో దట్ కమ్స్ టు యువర్ గుడ్ లైఫ్. సో నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది రేపు. సో ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరు మీ కోటిరెడ్డి గారు కానీ మూర్తి గారు కానీ ఏదైనా పాత్ చూపిస్తారు. సో ఆ పాత్లో ఎలా వెళ్ళాలి, ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, ఎలా అచీవ్ చేయాలి, అది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మాస్టర్ గారు చెప్పినట్టు థియరం చెప్తారు, ఆ థియరం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఎలా, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. సో అది డిఫరెంట్ వేస్తో నువ్వు సాల్వ్ చేసి చూపిస్తే, సో దట్ యూ కెన్ షోకేస్ యువర్ కెపాసిటీ. ఓకే, అప్పుడు సేమ్ వే యూ కెన్ లెర్న్ యువర్ లైఫ్ ఆల్సో. లైఫ్లో మీ ప్లాన్స్ కూడా ఎలా పెట్టుకోవాలి. సో
కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, సో వాట్ ఇస్ they'll give a problem and they'll ask solution. So if you give a normal solution, they won't accept it because everyone knows that simple answer, but it's not the case. To showcase nearly 4 to 5 solutions to them so that they can know, okay, this person has something, so we can hire him. At the same time, communication. You should have proper communication. Communication means not in English. It's the way you answer the way you articulate the solution. వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్, ఐ ఫీల్, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫీల్. సో కమ్యూనికేషన్ ఇస్ నాట్ ఇన్ ఇంగ్లీష్. డోంట్ థింక్ దట్ ఓకే ఇంగ్లీష్ ఈస్ ద కమ్యూనికేషన్, నాట్ దట్ వన్. సో ట్రై టు articulate the scenarios so that the other person can understand, okay, this is the way, okay, this is the way, like that. So ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే సో సక్సెస్ఫుల్గా మీ గోల్స్ని అచీవ్ చేయగలరు. సో అది సార్. సో ఎనీ questions? Questions will be after the session, Srinivas Reddy garu. So మనం సో కాసేపు మీరు ఉంటే దే మే రైజ్ క్వశ్చన్స్ టు యూ ఆల్సో సాఫ్ట్వేర్ దాని మీద. సో ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. నేను విద్యార్థులను మళ్ళీ చెప్పాను కదా, ఒక మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అవలీలుగా అన్నదానికి మన కోసం శ్రీనివాస్ రెడ్డి గారే మరి ఉదాహరణ. ఇది కోసం సకలారెడ్డి మెమోరియల్ కాబట్టి కోసం వాళ్ళని ఒకరిని పిలవాలని వాళ్ళని ఆ కోసం శ్రీనివాస్ రెడ్డి గారిని మీకు ఆదర్శంగా చూపెట్టడానికి పిలిచాం. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన ఆచార్యులు మధుర భారతి బిరుదాంకితులు మరి అత్యద్భుతంగా మిమ్మల్ని కాసేపు మైమర్పించేటట్లు చేసి మీరు కాస్త మర్చిపోయి ఈ లోకాన్ని మర్చిపోయి వారి ప్రసంగాన్ని వినేటట్లు ఉద్యుక్తుల్ని చేయగలిగినటువంటి సంపన్నులు, అంటే శక్తి సంపన్నులు అని, ఇక్కడ భాషా సంపన్నులు అని మరి వారు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ మూర్తి గారు టు అడ్రస్ సార్. ఒక్క నిమిషం. గాంధీ గారు మీరు అన్మ్యూట్ చేయరా? అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవాలా సార్. మైక్రోఫోన్ దగ్గర ప్రొఫెసర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలా సార్? యా, గో అహెడ్ సార్ ప్లీజ్. నవరాత్రుల శుభవేళను నవజీవనమొసగి, నవరాత్రుల శుభవేళను నవజీవనమొసగి మమ్ము నడిపింపంగా, ప్రవిమలమగు హృదయముతో శివసతి నిన్ను వేడికొందు, శ్రీకరి జననీ. పరమ పవిత్రమైన నవరాత్రి మహోత్సవాలలో భావి పౌరులకు నవజీవనం కావాలనే మంచి సంకల్పంతో చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఈ అలవం సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మీయులైన పెద్దలందరికీ మునుముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు కార్యక్రమానికి శుభారంభం చేసిన మాన్య మహోదయులు సత్యనారాయణమూర్తి గారికి తమ జీవిత అనుభవం ఆధారంగా భావి పౌరులకు చక్కని మార్గదర్శక సూత్రాలను అందించిన పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, ఇంతటి కార్యక్రమానికి మూల కారణమై నిలిచి అందరినీ ఒక చోటికి చేర్చి ప్రయోజనకరమైన ప్రభావవంతమైన మంచి కార్యక్రమం మనం జరుపుకోవడానికి కారణభూతులైన మాన్యులు లయన్ శ్రీ కోటిరెడ్డి గారికి, ఇంకా సభలో ఉన్న పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం. రేపటి పౌరులైన చిన్నారి చిరంజీవులు విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. కోటిరెడ్డి గారి కార్యక్రమాన్ని గురించి చెప్పగానే నేను మాట్లాడకుండా అంగీకరించడానికి ఒక కారణం. ఏమిటి ఆ కారణం అంటే,
9 సంవత్సరాలైంది విద్యార్థులతో కలిసి నేను అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొంది మళ్ళీ వేళ విద్యార్థులతో మాట్లాడడం అంటే చాలా ఆనందం. విద్యార్థులందరూ నాకు చాలా ప్రీతిపాత్రులు. ఎందుకు అంటే సమాజం ఎప్పుడూ కూడా గొప్పది కావడానికి విద్యార్థులే కారణం. విద్యార్థులు ఏ మార్గంలో ముందుకు సాగుతారో వాళ్ళు భావి పౌరులు అవుతారు కాబట్టి భవిష్యత్ సమాజం వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి. అందుకని విద్యార్థులతో మంచి విషయాలు ముచ్చటించుకోవడం, విద్యార్థుల్లో మంచి ఆలోచనలు రేకెత్తించడం అనే పని చేస్తున్న కోటిరెడ్డి గారిని హృదయపూర్వకంగా మరొక్క మారు అభినందిస్తూ, జీవితానికి ఒక ఆశయం, ఆశయానికి ఒక ఆచరణ, ఆచరణకు ఒక స్థిర చిత్తం ప్రతి వ్యక్తికి అవసరం అంటాడు మహాకవి శ్రీశ్రీ. మానవుడు తన జీవితంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండాలి. నేను ఇంజనీర్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలి, నేను డాక్టర్ కావాలి, ఇలా ఏదో ఒక ఆశయం ఉండాలి. ఆశయం ఉంటే సరిపోతుందా? ఆ ఆశయానికి ఆచరణ కావాలి. నేను ఇలా కావాలి అని కోరుకుంటే ఏం లాభం? దాన్ని ఆచరించాలి. ఆచరించాలంటే దానికి స్థిర చిత్తం కావాలి, మనస్సు నిలకడగా ఉండాలి, ఏకాగ్రం కావాలి. బాణం కూడా పదును పెడితేనే ఎదుటివాడికి వెళ్ళి గుచ్చుకుంటుంది. షార్ప్నెస్ చాలా అవసరం, స్ట్రీమ్ లైన్ చేయడం చాలా అవసరం అని మన పెద్దలు చెప్తుంటారు. అది స్థిర చిత్తం వల్ల మాత్రమే, మనస్సు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అందుకని జీవితానికి ఒక ఆశయం, ఆశయానికి ఒక ఆచరణ, ఆచరణకు ఒక స్థిర చిత్తం ప్రతి వ్యక్తికి అవసరం. నేనేమంటానంటే వ్యక్తుల కన్నా ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం అని. ఎందుకు అవసరం అని భావిస్తే, ఆలోచిస్తే, ప్రతి వ్యక్తిగా అంటే నరుడుగా, మానవుడుగా అతడు గొప్పవాడు కావాలి. ఇది అన్నిటికంటే కష్టమైన విషయం. ఒక వ్యక్తి సైంటిస్ట్ కావచ్చు, ఒక వ్యక్తి డాక్టర్ కావచ్చు, ఒక వ్యక్తి ఇంజనీర్ కావచ్చు. ఇది కూడా అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. వీటన్నింటితో పాటు మంచి డాక్టర్ కావాలి, మంచి ఇంజనీర్ కావాలి, మంచి సైంటిస్ట్ కావాలి, మంచి ఉపాధ్యాయుడు కావాలి, గొప్ప ఉపాధ్యాయుడు కావాలి, మంచి ఉపాధ్యాయుడు కూడా కావాలి, గొప్ప ఇంజనీర్ కావాలి, మంచి ఇంజనీర్ కూడా కావాలి. అంటే నైపుణ్యం ఎంత అవసరమో, సామర్థ్యం ఎంత అవసరమో, మంచితనం, సౌజన్యం, సంస్కారం కూడా అంతే అవసరం. చాలా రుచికరమైన మంచి పాలే తెచ్చాం, ఓ పాత్రలో పోసాం, ఆ పాత్ర సరిగా లేదనుకోండి, ఆ గిన్నెలో మురికి ఉంది, దాన్ని శుభ్రం చేయలేదు, పాలు ఎంత విలువైనవైనా పాడైపోతాయి. సామర్థ్యం ఎంత గొప్పదైనా హృదయంలో సంస్కారం తగినంతగా ఉంటే తప్ప అది అక్కరకు రాదు, సమాజానికి ఉపయోగపడదు. ఆ వ్యక్తి అభివృద్ధికి కూడా దోహదం చేయదు. తాత్కాలికంగా వృద్ధి పొందినట్లు కనిపించినా ఏదో ఒక ఇబ్బంది తర్వాత కలుగుతుంది. అందుకని నరుడు నరుడౌట ఎంత దుష్కరము సుమ్ము అంటాడు గాలిబ్ గీతాల్లో మహాకవి దాశరథి. మానవుడు ముందు గొప్ప మానవుడు కావాలి. గొప్ప మానవుడే అవుతూ గొప్ప సైంటిస్టో, గొప్ప ఇంజనీరో ఏదో కావాలి. అలా కావడానికి మనం ఎలా బ్రతకాలో మన పెద్దలు మనకు చాలా చెప్పారు. మనం తరచుగా ఒక మాట వింటూ ఉంటాం. ఎవరైనా కొంచెం కష్టమైన ప్రశ్న వేశారనుకోండి, మనకి కొంచెం ఇబ్బందిగా ఉండే ప్రశ్న వేశారు, సమాధానం దొరకని ప్రశ్న వేశారు, మనం ఏమంటామంటే ఏదో యక్ష ప్రశ్నల్లా ఉందిరా అంటే. మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని ఒక ఘట్టం. యక్షుడు వచ్చి ధర్మరాజుని చాలా రకాల ప్రశ్నలు అడుగుతాడు. చాలా క్లిష్టమైన పరిస్థితులు, ఇవాళ ఎంసెట్ పరీక్షకు ఉన్న ప్రశ్నలు లాంటి ప్రశ్నలు. చాలా తక్కువ సమయంలో గబగబా టగటగా సమాధానాలు చెప్పాలి. ఏ పరిస్థితిలో ఆన్సర్ చేశాడు ధర్మరాజు అంటే, నలుగురు తమ్ముళ్ళు చచ్చి పడి ఉన్నట్టు కనపడ్డారు. వాళ్ళు ఎందుకు చనిపోయారో తెలియదు, నీళ్ల కోసం వెళ్ళారు, పడిపోయారు. వెతుక్కుంటూ వచ్చాడు, ఆ సరోవరం ఒడ్డున వాళ్ళంతా పడున్నారు. అప్పుడు ఈయన దాహం వేసి నీళ్లు తాగుదాం అనుకుంటే, ఆగు, నా ప్రశ్నలకి సమాధానం చెప్పి కానీ నీరు తాకడానికి వెళ్ళలేదు, నీ తమ్ముళ్ళు నా మాట వెనకేలా పడిపోయారు. తమ్ముళ్ళు మూర్ఛేపోయారో చనేపోయారో తెలియని స్థితిలో ఆందోళన పక్కన పెట్టి స్థిర చిత్తంతో ధర్మరాజు సమాధానాలు ఇచ్చాడు. 147 ప్రశ్నలు వేస్తాడు యక్షుడు. అందులో 1-2 ప్రశ్నలు ఇప్పుడు ముచ్చటించుకున్నాం. అందులో ఒక ప్రశ్న, కిం గురుతరా భూమి. ఓ ధర్మరాజా, ఈ భూమి చాలా విశాలమైంది కదా, చాలా గొప్పది కదా, అన్ని భూమి మీదే ఉన్నాయి. మనకు కావలసిన పాడి పంట భూమి వల్లే సాధ్యం. మానవుడికి కావాల్సినవన్నీ ఇవ్వడానికి కావాల్సిన చెట్లన్నీ భూమి మీదే ఉన్నాయి. ఎంత విశాలమైన భూమి, కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు అన్ని భూమి మీదే ఉన్నాయి. ఈ భూమి కంటే విశాలమైంది ఇంకేమైనా ఉంటుందా?
భూమి కంటే విశాలమైనది ఏది అని ప్రశ్న వేశాడు యక్షుడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి, భూమి కంటే విశాలమైనది గొప్ప హృదయం కలిగిన కన్న తల్లి. భూమి అన్ని ఇస్తుంది, అందరికీ ఇస్తుంది. కానీ తల్లి తన బిడ్డలకు ఏమి కావాలంటే అది ఇస్తుంది. తన రక్తాన్ని పంచి ఇస్తుంది. భూమికి తల్లికి చాలా పోలిక ఉంది. భూమిని ఏం చేస్తాం మనం? మన అవసరం కోసం దున్నుతాం భూమిని, మన అవసరం కోసం తన్నుతాం భూమిని, మన అవసరం కోసం తవ్వుతాం భూమిని. ఎంత గాయపరుస్తున్నాం! ఎంత గాయపరిచినా పలుగు దెబ్బ వేసి ఓ విత్తనం పెడితే పచ్చని మొక్కను పైకి పంపిస్తోంది తప్ప భూమి మనకు అపకారం చేయడం లేదు. సరిగ్గా తల్లి కూడా అటువంటిది. భూమి కంటే విశాలమైనది. ఎందుకని అంటే భూమి అందరికీ సంబంధించింది. తల్లి ఎవరి తల్లి వాళ్ళకి. అందుకని ఈ తల్లి విశాలమైన మనస్సుతో తన బిడ్డల కోసం తన రక్తాన్నే ధారపోసే, రక్తాన్ని చనుబాలుగా మార్చి చిన్నప్పుడు పాలిచ్చిన తల్లి అమ్మ. అందుకని అమ్మ భూమి కంటే విశాలమైనది. అంటే అమ్మకు ఎంత విలువైన స్థానం ఉన్నదో ధర్మరాజు చెప్పిన సమాధానంలో మనం గమనించాలి. కన్న తల్లి చిన్నప్పుడు మనను ఎంత ప్రేమగా పెంచితే మనం ఎంతటి వాళ్ళమయ్యాం. ప్రపంచం తెలియదు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి ప్రపంచం తెలియదు. తల్లి పొత్తిళ్లలో పడుకుంటాడు. ఆ పిల్లవాడి వీపు మీద చెయ్యి వేసి అమ్మ పడుకుంటుంది. లాలనగా అలా నిమురుతూ ఉంటుంది. ఏదైనా పనుండి ఒక్క నిమిషం అలా లేచి వెళితే ఎవరు ఏడుస్తాడు. మళ్ళీ అమ్మే వచ్చి చేత్తో తాకితే తప్ప వాడికి ఆ తృప్తి కలగదు. ఆ స్పర్శ ఇంకెవరు సముదాయించినా వాడు మాట వినడు. ఎంత అనుబంధం ఉంది తల్లికి బిడ్డ. ఇలా ఒక్క క్షణం పొత్తిళ్లలో నుంచి పక్కకి వెళితే భరించలేని బిడ్డ క్రమంగా రకరకాల ఆకర్షణల్లో పడి అమ్మను వచ్చి ఇది కూడదు అంటోంది మన సంప్రదాయం. నీవెంతటి వాడివైనా నీకు మూల కారణమైన అమ్మను మరువనే మరువరా. అమ్మ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి నాన్న. కిం స్విద్ ఉచ్యతరశ్చ ఖాత్. ఇది కూడా యక్షుడు అడిగిన మరో ప్రశ్న. ఏమయ్యా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైంది ఏది? ఆకాశం కంటే ఉన్నతమైంది ఏది? భూమి కంటే విశాలమైంది తల్లి. ఆకాశం కంటే ఉన్నతంగా ఎవరుంటారు? ఆకాశం బాగా ఎత్తుగా ఉంటుంది. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి అన్నాడు. ఎందుకని? తండ్రి వల్లనే కుమారుడు పైకి వస్తాడు. తండ్రి ఎంత కష్టపడతాడు. కూడగట్టి 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 తన అవసరాలు పరిమితం చేసుకుని బిడ్డ కోసం సమస్తాన్ని ధారపోస్తాడు. తన విజ్ఞానాన్ని, తన జీవిత అనుభవాన్ని, తాను ఎక్కడ విజయం సాధించాడో ఆ మెలకువలను, తాను ఎక్కడ దెబ్బతిన్నాడో ఆ చేదు అనుభవాలను బిడ్డకు అందించి తనకు కలిగిన చేదు అనుభవాలు తన బిడ్డకు కలగకూడదని, తాను పొందిన విజయాలు మరింత విశేషంగా తన బిడ్డకు రావాలని ఆరాటపడతాడు. తన సర్వస్వాన్ని బిడ్డ కోసం సమర్పిస్తాడు. అందుకని తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు అన్నారు. అందుకే మన సంప్రదాయంలో మొట్టమొదటి మాట మాతృదేవో భవ, ఆ తర్వాత మాట పితృదేవో భవ, ఆ తర్వాత మాట ఆచార్య దేవో భవ, అంటే గురువు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని మానవుడు మరువనే మరువకూడదు. ఇద్దరు అన్నదమ్ములు చాలా కాలం తర్వాత కలుసుకుంటే అమ్మని నాన్నని గురించి మాట్లాడుకోవాలి. అమ్మ నాన్న ఎంత మన అభివృద్ధికి కారకులయ్యారు, ఎంత కష్టపడి మనను పైకి తీసుకొచ్చారు. మనకి రోగాలు వచ్చినప్పుడు, రొప్పులు వచ్చినప్పుడు అన్ని పనులు మానుకుని మన వైద్య సేవలు అందించి మన పక్కనే ఉండి సేవ చేసి వారి జీవితం అంతా మన కోసమే ధారపోస్తారు. మనకంటే కొన్ని పదుల సంవత్సరాలు ముందు పుట్టిన వారు ఈ భౌతికమైన శరీరాన్ని మనకిచ్చారు. మనకంటే ముందుగా విజ్ఞానాన్ని సంపాదించుకున్నవారు మనకు ఆ విజ్ఞానాన్ని ప్రబోధిస్తారు, అందిస్తారు. వాళ్ళే గురువులు. వాళ్ళు ఇచ్చే జన్మ రెండో జన్మ అన్నారు. అంటే విజ్ఞానపూర్వకమైన జన్మ. కాబట్టి తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని మర్చిపోవాలి. ఇద్దరు అన్నదమ్ములు కలిస్తే అమ్మను నాన్నని గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు స్నేహితులు కలిస్తే చిన్నప్పుడు తాము ఏ గురువు గారి దగ్గర చదువుకున్నారో ఆ గురువు గారిని గురించి తలుసుకోవాలి. ఆ గురువు గారు చూపించిన మార్గంలో ముందుకు సాగాలి. అందువల్ల తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని మానవుడు ఎన్నడూ మర్చిపోకూడదు. మనకు భారతంలో ఒక చిత్రమైన కథ ఉంటుంది. ఒక వేదాంగవేత్త అయిన పండితుడు, బ్రాహ్మణోత్తముడు గొప్ప తపస్సు చేశాడు. వాడు అమ్మకి నాన్నకి సేవ చేస్తే అది లౌకిక జీవితం అనుకున్నాడు. తపస్సు చేయడం గొప్పది అనుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తపస్సు చేశాడు. అతని పేరు కౌశికుడు, బ్రాహ్మణుడే. కళ్ళు తెరిచాడు. తపస్సు పూర్తయిన తర్వాత ఎదురుగా చెట్టు మీద కొంగ కనపడింది. అది వలవల మాడిపోయింది. అబ్బో, నాకు తపశ్శక్తి చాలా వచ్చేసింది అనుకున్నాడు. అప్పుడు ఆకలి గుర్తొచ్చింది. ఊళ్ళోకి వచ్చాడు. ఓ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి మాత. వాడు చాలా ఆలస్యంగా వచ్చింది. ఆవిడ అంక కోపంగా చూశాడు. ఇంట్లో అవసరమైన బాధ్యతలు చూసుకురావడంలో ఆలస్యమైంది. ఆయన అంత కోపంగా చూడకు, నువ్వు కోపంగా చూస్తే మాడిపోవడానికి నేను కొంగను కాదు లేవయ్యా. ఎదిరిపోయాడు.
ఇంత తపస్సు నేను చేశాను, ఈవిడ ఏమీ లేదు, ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేసుకుంటాను, ఈవిడికి ఎలా తెలుసు ఈ విషయం? అతని అహంకారం దిగిపోయింది. అమ్మా నాకు మంచి విషయాలు చెప్పు, పొరపాటు పడ్డాను అన్నాడు. నేను కదయ్యా, ఈ ఊరి చివర మాంసం అమ్ముకునేవాడు ఒకడు ఉన్నాడు, తక్కువ జాతి వాడు, అతని పేరు ధర్మవ్యాధుడు, అతని దగ్గరికి వెళ్ళాడు. వేదాంగవేత్త అయిన బ్రాహ్మణుడి కంటే ధర్మం తెలిసిన సామాన్యుడే ముఖ్యం. అక్కడికి వెళ్ళాడు. జాతి ముఖ్యం కాదు, మన సంప్రదాయం కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదు, గుణానికే ప్రాధాన్యం ఇచ్చింది. అది మనం మరచిపోకూడదు. కులాల పేరుతో కుమ్ములాటలు, మతాల పేరుతో మారణ హోమాలు చేస్తే మనం విద్యా విహీనుల కింద. అందుకని ధర్మవ్యాధుల దగ్గరికి వెళ్ళాడు. అతడు సమస్తమైన ధర్మాలు బోధించాడు. హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే అన్ని చెప్పాడు. ఈ వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. నాకు తెలియని విషయాలు, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలిసాయి, నువ్వేం చదివావు అన్నాడు. వాడు ఏం చదువుకున్నాడు? మాంసం అమ్ముకుంటాడు. నాతో రండి అన్నాడు. ఓహో, వీడు చదువుకున్న పుస్తకాలు ఏవో లోపల ఉన్నాయనుకుని వెళ్ళాడు. కుక్కి మంచంలో పడుకున్న తల్లిదండ్రులు చూపించాడు. వీళ్లకు సేవ చేయడం తప్ప నాకు ఇంకేం తెలియదు, ఈ తల్లిదండ్రులకు నిరంతరం సేవ చేయడం వల్ల నాకు ఈ విజ్ఞానం వచ్చింది. ఆ ధర్మవ్యాధుడు వినయము విస్తరిల్ల గురు వృద్ధ జన అతిథి విప్రదేవతార్చనలొన్నరింతు. వినయంతో తల్లికి, తండ్రికి, పెద్దలకు సేవ చేస్తానయ్యా, దానివల్ల నాకు ఈ శక్తి వచ్చింది. అపారమైన శక్తి మనకు వారి దీవెనల వల్ల, వారి సేవల వల్ల లభిస్తుంది అన్నది ధర్మవ్యాధుడి జీవితం ఒక గొప్ప ఉదాహరణ. తల్లికి తండ్రికి ఎంత ప్రాధాన్యం ఉంది మానవ జీవితంలో అని ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాం. పుండరీకుడు అని ఒకడు ఉన్నాడు. వాడు తండ్రికి చక్కగా, తల్లికి చక్కగా సేవ చేస్తాడు. తండ్రికి సేవ చేస్తున్నాడు. తండ్రి అప్పుడే భోజనం చేసి నిద్రపోయే వరకు పాదాలు ఒత్తుతాడు ఈ కుమారుడు. కృష్ణ భక్తుడితను. కృష్ణుడు వచ్చాడు. నేనయ్యా ప్రత్యక్షమయ్యాను రా అన్నాడు. మా నాన్నని ఇప్పుడు పలకరించకూడదు, నిద్రాభంగం అవుతుంది ఆయనకి నిద్ర పట్టిన తర్వాత వస్తా, అప్పటిదాకా గుమ్మల్లో నుంచోవాలి. ఏమయ్యా ఇక్కడ గుమ్మల్లో నిలబడడానికి ఎక్కువగా చోటు లేదు, ఇరుగ్గా ఉంది, నాకు ఎక్కడి నుంచోమంటావు అన్నాడు కృష్ణుడు. తన పక్కన కనపడుతున్న ఇటుకరాయి అక్కడ విసిరి ఆ ఇటుకరాయి మీద నిలబడుతుంది. ఆ ఇటుకరాయి మీద నిలబడడానికి బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టమై రెండు చేతులు నడుము మీద అటు ఇటు పెట్టుకున్నాడు. ఆ భంగిమతో ఉన్నవాడు కృష్ణుడు కాస్త పాండురంగడు అయ్యాడు. ఆ పాండురంగ భక్తుడు పుండరీకుడు. పాండురంగడి కంటే ఎక్కువగా, కృష్ణుడి కంటే ఎక్కువగా అమ్మకు నాన్నకు సేవ చేసిన అదృష్టవంతుడు. కృష్ణుడు అతనికి కనపడితే అసలు ఆ కృష్ణుడే ఒక మాట అన్నాడు భాగవతంలో. తల్లిని తండ్రిని చెరసాల నుంచి విడిపించి దేవకీదేవో వసుదేవుల్ని కృష్ణుడు ఒక మాట అంటాడు. నా కారణంగా నేను అష్టమ గర్భంలో పుడతానని కదా, నేనేదో కంసుడికి అపకారం చేస్తానని కదా కంసుడు మిమ్మల్ని చెరసాలలో పెట్టి ఇన్ని బాధలు పెట్టాడు. పుట్టిన తర్వాత తల్లిదండ్రులను బాధ పెడతారేమో కానీ ఎవరైనా, నేను పుడతానని తెలిసినప్పుడే మీకు బాధ కలిగించాను అని. ఎవడు అవకాశం ఉండి కూడా తల్లిని తండ్రిని ప్రేమించలేడో గౌరవించలేడో వాడు ఎందుకు కొరగాని వాడు. తన మాంసం తానే వండుకు తినేవాడు ఎంత నీచుడో అలాంటి వాడు సుమ. చెల్లుబడి కలిగి ఎవడు తల్లికి తండ్రికి ని దేహ ధనముల వృత్తుల్ చెల్లింపడు. తన దేహంతో సేవ చేయాలి, తన సంపదతో అవసరమైన వైద్య సేవలు అలాంటివి అందించాలి తల్లికి తండ్రి. అలా చేయకపోతే ప్రల్లదుడు ఆమీదన్ ఆత్మ పలలాసియగు. తన మాంసాన్ని తానే వండుకు తినేవాడు ఎంత నీచుడో క్షుద్రుడో, తల్లిదండ్రుల్ని మరచిపోయినవాడు అలాంటి వాడు అన్నాడు కృష్ణుడు స్వయం. జననీ జనకుల వృద్ధుల గురు విప్ర సాధు దారాదుల ఏ జనుడు గనుడయ్యు ప్రోవక వనరును వాడు జీవన్ మృతుడు ధరిత్రిన్. తల్లిదండ్రుల్ని పట్టించుకోని వాడు బ్రతికి ఉన్న చనిపోయిన వాడితో సమానం అన్నాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు. అలాగే రాముడు ఒక మాట అంటాడు, పితాహి దైవతం తాత దేవతానామపి స్మృతం. మానవులకే కాదు దేవతలే అయినా సరే వాళ్ళకి కూడా తండ్రే దైవం సుమా, తండ్రిని మించిన దైవం మనకు. ఇలా తల్లి తండ్రి గురువులను దైవంగా భావించడం అంటే వాళ్ళని గుళ్ళో పెట్టి పూజ చేయమని కాదు, వాళ్ళు చెప్పిన ఆదర్శాలను స్వీకరించి వారు చూపించిన మంచి మార్గంలో మనం ముందుకు సాగితే ఎంతో జీవిత అనుభవం కలిగి ఉండి ప్రేమతో అనుభవాన్ని మనకు అందించేవాళ్ళు. కాబట్టి తల్లి తండ్రి గురువు వాళ్ళను అనుసరించడం ద్వారా, వాళ్ళు చెప్పిన మాటలు అర్థం చేసుకోవడం ద్వారా, ఎప్పుడు వాళ్ళని మరచిపోకుండా ప్రేమించడం ద్వారా మానవుడు చాలా ఉన్నత్యాన్ని సాధించగలుగుతాడు. తల్లి తండ్రి గురువు వీళ్ళ ప్రాధాన్యం చాలా గొప్పది. అందుకే కుచేలుడు తన దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు గురువు గారిని గురించి మాట్లాడాడు.
గురువు గారి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయా, నేను ఇవ్వక్కర్లేదు నీకు తాను ఇస్తూ గురువు గారి దయ వల్ల వస్తున్నాయా. ఇది గొప్ప మాట. ఆ కృష్ణుడు కుచేలుడు మైత్రి చూడండి, స్నేహధర్మం ఎలా ఉండాలో చెప్పే అద్భుతమైన కథ. నిరుపేద కుచేలుడు ద్వారకా నగర ప్రభు కృష్ణుడు అయిన స్నేహాన్ని మరిచిపోలేదు. అలాగే రాముడు సుగ్రీవుడు, వానర జాతికి నాయకుడు సుగ్రీవుడు, మానవోత్తముడు రాముడు. జాతి భేదం లేకుండా వాళ్ళిద్దరూ గొప్ప స్నేహం చేసి ఒకరి కష్టాన్ని ఒకరు ఆదుకున్నారు. అలాగే కృష్ణుడు అర్జునుడు, ఇవన్నీ ఉదాత్తమైన స్నేహ ధర్మాలు. మన పురాణ సంప్రదాయం మనకు మంచి స్నేహితులు ఎలా ఉండాలో చెప్పింది, మంచి స్నేహితులు కానివారు ఎలా ఉంటారో కూడా చెప్పింది. ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు ఉన్నారు. ద్రుపదుడు రాజు, ద్రోణుడు బ్రాహ్మణుడు. ఇద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ద్రుపదుడు పెద్దవాడై రాజు అయిన తర్వాత ద్రోణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, చులకన చేసి అవమానించాడు, పేదవాడు కదా. ద్రోణుడు కూడా తక్కువ వాడేం కాదు. ఈ అవమానించిన వాడికి ప్రతీకారం తీర్చుకోవాలని తన శిష్యుడిని పంపి ద్రుపదుడిని బంధింపజేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి, ఇదే గురుదక్షిణ. అంటే స్నేహము పవిత్రంగా లేకపోతే, నిర్మలమైన హృదయం లేకపోతే స్నేహితుల మధ్య రవరవలు వస్తాయి. ఆ ద్రుపదుడికి ద్రోణుడికి ఉన్న విరోధం కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైంది, ఇతరులను కూడా బాధిస్తుంది ఆ స్నేహం. కాబట్టి స్నేహంలో పవిత్రత ఉండాలి. తల్లి తండ్రి గురువు తర్వాత మంచి స్నేహితులు అయి ఉండాలి. అలాగే అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండాలి. రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు. రామలక్ష్మణులు అరణ్యంలో ఉన్నారు, భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉన్నారు. కానీ వాళ్ళు నలుగురు హృదయాలు కలిసే ఉన్నాయి. వాళ్ళు చివరిదాకా బాగున్నారు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములే. ఒకరికొకరు తోడు నీడగా ఉండడానికి బదులు ఒకరికొకరు చీడ పీడగా ఉన్నారు. వాళ్ళలో ఒకడే మిగిలేదు. రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అన్నదమ్ములే, వాళ్ళలోనూ ఒకడే మిగిలాడు. అంటే అన్నదమ్ములు ఆత్మీయమైన మైత్రీ భావంతో ఉంటే అభ్యుదయాన్ని పొందుతారని, పరస్పర విద్వేషాలతో ఉంటే దెబ్బతింటారని రామాయణ కథ మనకు చెబుతుంది. అందుకని ఈ పురాణ కథలన్నీ మనం గమనిస్తున్నప్పుడు అన్నదమ్ములు ఎలా ఉండాలో, మిత్రులు ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, గురువుతో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. మిత్రుడే కావాలి సుఖమున శోకాన, అతడు లేకున్నచో నగరమే కాన అంటాడు దాశరథి. మిత్రుడు పక్కన లేకపోతే నగరంలో ఉన్న అరణ్యంలో ఉన్నట్టేనయ్యా. మంచి స్నేహితుడు పక్కనుంటే అరణ్యంలో ఉన్న మహానగరంలో ఉన్నట్టే. అందువల్ల మంచి మైత్రీ ధర్మాన్ని అలవరుచుకోవాలి. సాటి వారితో చక్కని మైత్రిని పాటించి మన మనస్సులోని భావాలు వారికి చెప్పి, వారి భావాలు మనం తెలుసుకుని మిత్రులుగా ఇద్దరం ఎదగడానికి కావలసిన మంచి ప్రయత్నం మనం చెయ్యాలి. ఇలా మన పురాణ కథల్లోని ప్రతి సన్నివేశము మానవుడి జీవితంలో మానవుడు ఏం తెలుసుకోవాలో, ఏం నేర్చుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతి సన్నివేశం మనకి చాలా వివరంగా తెలియజేస్తాం. ఉత్తమ విద్యార్థి ఎలా ఉండాలో కూడా మన సంప్రదాయం చెప్పి. అర్జునుడు ఉన్నాడు, అందరికీ విద్య నేర్పారు గురువు గారు. విద్య నేర్పిన తర్వాత పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఒక్కొక్కళ్ళని పిలిచి ఆ చెట్టు మీద ఉన్న పక్షి కంటికి గురి చూసి బాణం కొట్టమన్నారు. ఒక్కొక్కళ్ళని పిలిచి ధనుర్బాణాలు చేతికిచ్చి నీకు కనపడుతుంది, ఆ చెట్టు కనపడుతుంది అన్నాడు. కొమ్మ కనపడుతుంది అన్నాడు అప్పుడు, పక్షి కనపడుతుంది అన్నాడు అప్పుడు. కానీ అర్జునుడు చెప్పిన సమాధానం, నాకు చెట్టు కనపడడం లేదు, కొమ్మలు రెమ్మలు ఆకులు కనపడడం లేదు, పక్షి కనపడడం లేదు, మీరు గురి చూసి కొట్టమన్న పక్షి గుడ్డు మాత్రమే కనపడుతోంది అన్నాడు. ఇప్పుడు కొట్టు అన్నాడు. ఇది ఏకాగ్రత. లక్ష్యం తప్ప ఇంకేవి మనకు కనిపించకుండా ఉండే స్థితి మనస్సుకు వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థి తాను ఎదగాలనుకున్న దశలో ఆ మార్గంలో ఎదగగలుగుతాడు, గొప్పవాడు కాగలుగుతాడు, విజయాన్ని సాధించగలుగుతాడు. కాబట్టి ఈ ప్రాచీన సంప్రదాయంలో ఉన్న పురాణ కథలు ఒట్టి కథలు అని కాక, ఈ కథల చాటున దాగి ఉన్న ఆలోచన సుధను మనం గ్రహించగలిగితే, ఆ అమృతాన్ని ఆస్వాదించగలిగితే జీవితం వైభవపేతమవుతుంది. ఏ మహత్తరమైన ఆశయం కోసం మన పెద్దలు ఈ గ్రంథాలు మనకు అందించారు, ఏ మంచి కోరికతో మన తల్లిదండ్రులు మనను పెంచి పెద్దవాళ్లను చేస్తున్నారో, ఏ సదాశయంతో గురువులు మనకు ఈ రక్షణ శిక్షణ ఇస్తున్నారో, ఏ ఉత్తమమైన ప్రయోజనాన్ని కాంక్షించి లోకక్షేమాన్ని కోరి, జాతి వైభవాన్ని కోరి, సంఘ శ్రేయస్సును కోరి ఇదిగో ఇటువంటి సంస్థలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల అభ్యున్నతికి సోపానాలు నిర్మిస్తున్నాయో, ఆ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది, నెరవేరాలి అని ఆకాంక్షిస్తూ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అనువాదం చేసిన శాలివాహన సప్తశతిలోని ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటాను. మానవుడు ఎలా బ్రతకాలో చెప్పాను. అది విద్యార్థి దశ నుంచే మానవుడు నేర్చుకోవాలి. నవ్వోయి
ఒరులు నవ్వని ఎట్లు, నవ్వవోయి ఒరులు నవ్వని ఎట్లు, బ్రతుకవోయి నవ్వవోయి ఒరులు నవ్వని ఎట్లు, భాషింపవోయి ఒరులకించునట్లు. హాయిగా నవ్వుతూ బతకాలి, కానీ నవ్వుల పాలు కాకూడదు. ఇతరులు మనని చూసి నవ్వే విధంగా కాక మనం నవ్వుతూ హాయిగా ఉండాలి. అంటే చులకనైపోయే పనులు చేయకుండా ఆనందంగా బ్రతకాలి, ఆనందం సంపాదించాలి. ఇది కూడని పనుల ద్వారా కాదు, మంచి పనులు మాత్రమే చేయాలి. అందుకని నవ్వవోయి ఒరులు నవ్వని ఎట్లు, భాషింపవోయి ఒరులకించునట్లు. నోరు తెరిచి మాట్లాడితే 10 మందికి ఇంపుగా ఉండాలి, అది సత్యం మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. బ్రతుకవోయి కీర్తి పొదలునట్టులు, తుదగిట్టవోయి మరల పుట్టనటులు. ఎలా బ్రతకాలి అంటే మంచి పేరు సంపాదించే విధంగా, ఒక రంగంలో ప్రఖ్యాతి, ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో ప్రఖ్యాతిని సంపాదించే విధంగా బ్రతకాలి తప్ప అనామకుడిగా బతికితే ప్రయోజనం. మరణం తప్పదు కాబట్టి మరణిస్తాడు ఎవడైనా, కానీ మళ్ళీ పుట్టకుండా అంటే జీవితం సార్థకమయ్యే విధంగా మరణించాలి. అందుకని ఎలా బ్రతకాలో ఎలా మరణించాలో మన సంప్రదాయం చెప్పింది. మరణం దాకా వద్దు కానీ ఎలా బ్రతకాలో మనం నేర్చుకుందాం, ఎలా జీవించాలో తెలుసుకుందాం. తల్లిదండ్రుల విలువ, గురువుల ఔన్నత్యం, మిత్రుల విలువ, అన్నదమ్ముల ఆదరణ, వీటి విలువలను గుర్తించి బ్రతుకుని చరితార్థం చేసుకుందాం. అందుకోసం ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఈ ఆలవం చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు ఓ చక్కని సార్థకత కలుగుతుంది అని ఆశిస్తూ, భావి పౌరులను ప్రోత్సహించే చక్కని కార్యక్రమంలో ఈ మంచి పండుగలో నాకు అవకాశం కల్పించిన ఆత్మీయులు కోటిరెడ్డి గారి ఇతర పెద్దలకు నమస్కరిస్తూ, విద్యార్థులకు సముజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవిని 2 చేతులు జోడించి ఈ శరన్నవరాత్ర వేళ విద్యార్థులకు అభ్యుదయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని నేను సెలవు తీసుకుంటాను. సో ధన్యవాదాలు ఆచార్యుల వారు. మరి వారు అత్యద్భుతంగా విశదీకరించి చెప్పారు. ఒక విద్యార్థి తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి, తల్లిదండ్రులతో ఏ విధమైన ప్రేమ భావాల్ని పంచాలి, అదేవిధంగా సోదరులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, అట్లానే ఏ విధంగా బ్రతకాలి అనేటువంటిది సరళ భాషలో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా ఉదహరించినందుకు మరొక్కసారి మీ అందరి తరపున, మూర్తి అకాడమీ తరపున, మా అలవం చారిటబుల్ ట్రస్ట్ తరపున మరొక్కసారి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ కృతజ్ఞతాభివందనాలు. Dear friends and my dear young students, so my dear future technocrats, engineers, administrators and doctors, a very happy morning all of you. Generally, when we meet the people, we used to say good morning, good evening, good afternoon and so on. But my dear young children, when I meet people, I used to greet happy morning, happy evening and so on. Why? Because I wanted every student, every child must be happy on all occasions at all times. That's why once again I am wishing you happy morning. Are you happy? You can just type on chat box. You can type. Are you happy? Yeah, raise hands. Are you happy? If you are happy, raise hands. If you are happy, raise hands. So very good. So everybody has raised hand. So my intention is every child, every student, every person should be happy on all occasions at all times. So you are happy. So after listening our professor's speech, you are so inspired and so you are happy. But my dear young children, but when I look at your blooming faces, I recollect a sloka which I learned in my lower classes. You are all so happy, your faces are blooming, but when I look at your faces, I recollect a sloka which I learned in my lower classes, which was taught to us from Upanishads. So that sloka is Amantram Aksharam Nasti, Nasti Molam Manaushadam, Ayogyaha Purusho Nasti, Yojakas Tatra Durlabha. Amantram Aksharam Nasti.
You will not find a single letter in the alphabets which does not have a value in making mantra. Every letter in the alphabets is useful to make a mantra. In a similar way, nasti moolam anaushadam. More than 5,50,000 flowering plants are beautifully growing in the nature. Every plant has its own medicinal value. You may not be knowing, I may not be knowing. You may be knowing the medicinal value of few plants like Azadirachta indica, Margosa, neem tree, Asimam, Tulasi, turmeric, Pasupu. But my dear young children, remember, every plant has its own medicinal value. You may not be knowing, I may not be knowing. Like that, Ayogyaha Purusho Nasti. You will not find a single human being on this planet who is incapable of doing wonderful things. Every student is a wonderful child. You can do wonders. You can do miracles in the days to come. You are not inferior to anybody. You are equally competent to get what you want in your life. Such a potential energy you have. Such a wonderful brain you have. And everybody can do wonders. Then you may raise doubts. Sir, is it true? If it is true, why everybody is not getting admission in IIT? Why everybody is not able to get admission in medicine? So then the reason is yojakas tatra durlabha. To identify the intelligence you have and to utilize it in a proper way is a difficult task. Once you realize that you are intelligent, once you feel that you are intelligent, nobody can stop your success. Kabatti, so విద్యార్థులందరూ కూడా తెలివిగలవాళ్ళే. ప్రతి విద్యార్థిలో కూడా అమోఘమైన తెలివితేటలు, అపారమైన శక్తియుక్తులు ఉంటాయి. ప్రతి విద్యార్థి కూడా తన విద్యార్థి జీవితంలోనూ తర్వాత కూడా ఏమి సాధించాలనుకున్నాడో అది సాధించగలిగినటువంటి శక్తి సంపన్నులు ప్రతి విద్యార్థి కూడా. అండ్ మీకు వెంటనే అనుమానం వస్తుంది, సార్ అది సత్యమా? అది సత్యం అయితే ప్రతి విద్యార్థి తను అనుకున్న ఐఐటిలో సీట్ ఎందుకు రావటం లేదు, ప్రతి విద్యార్థికి ఎంబీబీఎస్ లో అడ్మిషన్ ఎందుకు దొరకటం లేదు అని అనుమానం రావటం సహజం. మరి కాబట్టి నేను చెప్పేది సత్య దూరం అన్నా ఉండాలి అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. మాస్టారు అందరూ తెలియగల వాళ్ళని చెప్తున్నారు, మరి అందరూ తెలియగల వాళ్ళు అయినప్పుడు అందరికీ అడ్మిషన్లు ఐఐటిలో రావాలి కదా, కేవలం కొంతమందికే కదా వస్తున్నది, ఇది సత్యము కాదేమో మాస్టర్ చెప్పేది అనేటువంటి అనుమానం రావటం సహజం. కానీ మీరు ఒక చిన్న ప్రయోగం ద్వారా నేను చెప్పిన సత్యము అనేది నమ్ముతారు. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి 2-3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అనుకున్నాం. ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థిని తనకిష్టమైన హీరో హీరోయిన్ నటించిన సినిమాకు పంపిస్తే చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏం అడగకుండా 3 మాసాల తర్వాత మీరు ఆ స్టోరీని అడగండి. ఆ సినిమా టైటిల్స్ దగ్గర నుంచి శుభం వరకు కూడా ఒక సన్నివేశం తప్పకుండా, ఒక్క డైలాగ్ మిస్ కాకుండా తన సొంత వ్యాఖ్యానాలతో 2.5 గంటల సినిమా 3 గంటలు చెప్తాడా చెప్పడా? చెప్తాడు అంటే చేతులు ఎత్తండి. చెప్తాడా చెప్పడా? సో చెప్తాడనేది మీరు ఒప్పుకున్నారు. డూ యూ కాల్ హిమ్ ఇంటెలిజెంట్ ఆర్ నాన్ ఇంటెలిజెంట్? కాబట్టి ఇంటెలిజెంట్ అనేది ఒప్పుకుంటున్నారు. మరి ఇక్కడ తరగతి గదిలో ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే తన తెలివితేటల్ని ఆ తరగతి గదిలో మాస్టర్ చెప్పే పాఠాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకుని దాన్ని మెదడులో పెట్టుకుని అవసరమైనప్పుడు బయటికి తీసి ప్రజెంట్ చేయాల్సినటువంటి దాని మీద పెట్టలేదు. అంతేగాని అతను తెలివి తక్కువ వాడు అవ్వకుండా ఉండడం కాదు. కాబట్టి ఎవ్రీ చైల్డ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. Every student is intelligent person. The weight of your brain is same to the weight of the brain of Swami Vivekananda, C.V. Raman, Thomas Alva Edison, Einstein. వాళ్ళు అద్భుతాలు సృష్టించినప్పుడు మనం ఎందుకు సృష్టించలేము? దానికి కారణం ఏమిటి అంటే మొట్టమొదటి మనం ఏమనుకోవాలి అంటే, సో
నేను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే మన టాపిక్ పేరు ఏ అంటే సెట్ ఏ గోల్. తర్వాత ఆ ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించటానికి మీరు ఏ కార్యక్రమాలు చేయాలా, ఎలా చేయాలి అనేది యాక్ట్. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ యూ విల్ అచీవ్ వాట్ యు వాంట్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే అచీవ్. కాబట్టి టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఎయిమ్, యాక్ట్, అచీవ్. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్, యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్. ఇంతకు ముందు గురువు గారు చెప్పారు, ఒక ఆశయాన్ని ఏర్పాటు చేసుకోండి, ఒక ఆశయాన్ని ఏర్పరచుకోండి అని. అంటే లైఫ్ వితౌట్ అన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎ లైక్ ఏ నెక్టార్ ఇన్ ఎ షీవ్. అంటే ఒక లక్ష్యము లేనటువంటి జీవితం జల్లెల్లో పోసిన తేనె వంటిది. జల్లెల్లో తేనె పోస్తే కారిపోద్ది. అట్లానే మన జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకపోతే, ఒక ఆశయం అంటూ లేకపోతే, ఆ జల్లెల్లో పోసిన తేనె కారిపోయి ఎంత నిష్ప్రయోజనం అవుతుందో మన జీవితం కూడా అంతే. కాబట్టి మన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా. ఇవాళ ప్రధానంగా విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఎందుకు ఏర్పరచుకోవాలి లక్ష్యం? మూడవది ఏంటి? అచీవ్. అచీవ్ అంటే ఏంటి? సాధించటం. ఏమి సాధిస్తారు మీరు? విజయము. మరి ఎప్పుడైనా విజయము అన్నప్పుడు విద్యార్థి జీవితంలో విజయం అంటే ఏమిటి? విజయం అంటే ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తీ గోల్స్ ఈజ్ నోన్ యాజ్ సక్సెస్. ప్రతి విద్యార్థి, ఇక్కడ ఉన్న 228 మంది విద్యార్థులు చూపెడుతుంది అక్కడ, 228 మంది విద్యార్థుల్లో కూడా ప్రతి విద్యార్థి ఒక సమోన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దాన్ని సాధించారు. we call it as success. తర్వాత మరొక సమోన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలా, సాధించారు, విజయం. ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తీ గోల్స్ ఈజ్ నోన్ యాజ్ సక్సెస్. జీవితంలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమానుగతంగా, అంటే ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయం. Suppose if you are a 10th class student, your goal should be, immediate goal should be to score 100% marks in the final board exams. ఆ తర్వాత గోల్ to get an admission in IIT. సో ఫస్ట్ సాధించారు, we call it as success. IIT లో అడ్మిషన్ వచ్చింది, we call it as success. MBBS లో అడ్మిషన్ వచ్చింది, that too All India Institute of Medical Sciences, New Delhi, the best medical college in the country. అక్కడ వచ్చింది విజయం. MBBS లో గోల్డ్ మెడల్ సాధించారు, we call it as success. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఈ దేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానిస్తూ ఒక ప్రాజెక్ట్ మీరు రూపకల్పన చేస్తే భారత ప్రభుత్వం ఆమోదించింది. దట్ ఈస్ ద బెస్ట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ఒక మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఒక కార్డియోథొరాయిక్ సర్జన్ గా, అంటే గుండె ఆపరేషన్ చేసేటువంటి నిపుణుడిగా మీరు పేరు తెచ్చుకున్నారు. Prime Minister of this country requested you to operate on President of India. I don't wish for that. వారికి రావాలని కోరుకోవట్లా. కానీ అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు భారత రాష్ట్రపతికి మీరు వచ్చి సర్జరీ చేయమని భారత ప్రధానమంత్రి అడిగాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యూ విల్ హ్యావ్. కాబట్టి దాన్ని సక్సెస్ అంటాం మనం, దాన్ని సక్సెస్ అంటాం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా జీవితంలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయం. కాబట్టి ఇక్కడ అందుకని నేనేం పెట్టాను, మొట్టమొదట సమోన్నతమైన లక్ష్యం ఏర్పరచుకోండి. దట్ వి కాల్ ఇట్ యాజ్ ఎయిమ్. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరేం చేయాలి? దట్ ఈస్ నోన్ యాజ్ యాక్ట్. సాధించారు, సక్సెస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అచీవ్. కాబట్టి అవర్ టుడేస్ టాపిక్ ఎయిమ్, యాక్ట్, అచీవ్. ముందు ఏం పెట్టుకోవాలంటే అసలు మీకు ఏం కావాలి, దాని అంతటికి అది ఏం ఏర్పరచుకోవడం కుదురుతుందా? ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఏ గోల్ ఇన్ యువర్ లైఫ్, సో కెన్ ఎనీబడి రైట్ ఆన్ ఎ చార్ట్ బోర్డ్? సో ఇఫ్ యూ వాంట్ టు, మీరు మొట్టమొదట ఏమి గోల్ సెట్ చేసుకోవాలి అంటే మీకు ఏం కావాలా? గోల్ సెట్ చేసుకోవాలంటే ఏం కావాలా? So one girl wrote it, my goal is to be doctor. Good, beautiful. So anybody
గోల్ సెట్ చేసుకోవాలంటే ఏమవ్వాలా? ఓకే, సో గోల్ సెట్ చేసుకోవాలంటే మై డియర్ యంగ్ చిల్డ్రన్, ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఏ గోల్, you should have a okay, people are writing, somebody wrote it as to become IAS officer, somebody wrote determination is required, so above they are all required. Determination, I agree with you, and plan is required, very good. So inspiration is required, very good, beautiful, wonderful. So that's why I told you are all intelligent children. But వీటన్నిటికంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్, యూ షుడ్ హ్యావ్ ఏ బర్నింగ్ డిజైర్. సో యూ షుడ్ హ్యావ్ ఏ బర్నింగ్ డిజైర్. యూ షుడ్ హ్యావ్ ఏ బర్నింగ్ డిజైర్. మీరు గోల్ సెట్ చేసుకోవాలంటే ఒక బలీయమైన కోరిక ఉండాలా, ఒక జ్వలించుకుపోయే కోరిక ఉండాలా, ఒక దహించుకుపోయే కోరిక ఉండాలా అంటే ఏమిటి? When I am talking about desire, I tell incident happened in the history. ఎప్పుడైతే నేను కోరిక అని చెప్తున్నానో చరిత్రలో జరిగిన ఒక సంఘటన చెప్తా. Can you write the name of great Greek philosopher? Can you write the name of the great Greek philosopher? Can you tell me the name of great Greek philosopher? So Aristotle, better than Aristotle. Archimedes, no. Aristotle, no. Socrates, somebody wrote it as Socrates. Join your hands together to give compliment to that gentleman. So who wrote Socrates? Very good, beautiful. Socrates is the greatest scholar. Aristotle kente mundu guru garu. Aristotle శిష్యుడు మళ్ళా థియోఫ్రాస్టస్. ప్లాటో, అరిస్టాటిల్, ఓకే. సో వాళ్ళకంటే ముందున్న ఆయన సోక్రటీస్. సోక్రటీస్ దగ్గరికి ఒక విద్యార్థి వెళ్ళాట. అయ్యా, మీరు సర్వతోన్నతులు, జ్ఞాన సంపన్నులు, నాకు ఒక చిన్న అనుమానం ఉందయ్యా అని అడిగారు. ఏంటమ్మా అన్నట. జీవితంలో నేను విజయం సాధించాలనుకుంటున్నాను, ఆ విజయం సాధించడానికి కావలసిన రహస్యాలు ఏంటో మీరు చెప్పేస్తే నేను వెంటనే అనుసరించి విజయోన్ముఖుణ్ణి అవుతాను అని అన్నట. సోక్రటీస్ గారు చెప్పలా. 2 మాసాల తర్వాత వెళ్ళిపోమన్నాడు. వెళ్ళాడు. మళ్ళీ 2 మాసాల తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగాడు. సో ఇంకొక నెల రోజుల తర్వాత రమ్మన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. సరే, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏమన్నా అంటే, రేపు ఉదయం పలానా నది ఒడ్డుకురా అన్నాడు. సో సోక్రటీస్ నిద్రపోవాలి ఆ పిల్లవాడు. సోక్రటీస్ రేపు నాకు రహస్యాలు చెప్పబోతున్నాడు, ఐ ఫాలో దెమ్ అండ్ ఐ బికమ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సోక్రటీస్ వచ్చాడు. సో నాతో పాటు నడవయ్యా అన్నాడు ఈ విద్యార్థిని. నడుస్తూ ఆ నదిలో నీటికి ఎదురుగా నడుస్తూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడికి మెడ వరకు నీళ్లు వచ్చినాయి. ఆ జుట్టు పట్టుకొని ఇట్లా నేలలో ముంచేసి అట్లా ఉంచాడు. ఊపిరాట్లా కాసేపటికి ఇక బాడీ బ్లూ కలర్ లోకి మారుతాను. ఇక మరణిస్తాడు అనుకున్న టైంలో పైకి లేపాడు. లేపితే అతను ఎప్పుడు వెళ్తుంది సార్, నీతో చిన్న ప్రశ్న అడిగారు. మీరు నన్ను సముద్ర మృత్యుదేవత ముఖ ద్వారం దాకా తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చారు, వాట్ ఈస్ దిస్ అన్నాడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, అబ్బాయి లేదురా నాన్న, నేలల్లో ఉన్నప్పుడు నీకేం కావాలనిపించింది అన్నాడు. కెన్ యూ రైట్ ఇట్? వాట్ డస్ హీ నీడ్ వెన్ హీ వాజ్ ఇన్ వాటర్? అతనికి ఏం కావాలి? నేలల్లో ఉన్నప్పుడు అతనికి ఏం కావాలి? ఎయిర్, లైఫ్, ఆక్సిజన్. సంబడి రోట్ ఇట్ కరెక్ట్లీ, ఆక్సిజన్. ఎయిర్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ఆల్ గ్యాసెస్, బట్ దట్ ఫెలో నీడ్స్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ విడిగా తీసుకోరు, ఎయిర్ ద్వారానే తీసుకుంటారు. కానీ ఆక్సిజన్ అవసరం. ఆ ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ వాడు వాడుకుంటాడు. ఓకే, కాబట్టి వాడు టక్కని చెప్పాడు, సార్ నాకు ఆక్సిజన్ కావాలనిపించింది అన్నాడు. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు, బాబు నీకు నేలల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరం అని ఎంత అనిపించిందో, జీవితంలో విజయము సాధించాలి అనే కోరిక కనుక అనుకుంటే అదే విజయానికి రహస్యం. దెర్ ఇస్ నో అదర్ సీక్రెట్స్ ఆఫ్ ది సక్సెస్. కాబట్టి జీవితంలో విజయం సాధించాలి అనే బలీయమైన కాంక్ష, బలీయమైన కోరిక మెదడులో విత్తనాల రూపంలో పడ్డప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తి వటవృక్షాలైనప్పుడే నీకు విజయం సంప్రాప్తిస్తుంది. కాబట్టి విజయము సాధించాలి అనే బలీయమైన కోరిక వల్ల మాత్రమే విజయం సాధ్యపడుతుంది. ఉదాహరణకి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, మీ తరగతి గదిలో లెక్కల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి తను చూసిన సినిమా 3 నెలల తర్వాత కూడా గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే,
ఆ అబ్బాయికి సినిమా చూడాలి అనే కోరిక బలీయంగా ఉండటం వల్ల, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడింది, కోరిక వల్ల ఇంట్రెస్ట్ జనరేట్ అయింది, కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. సినిమా చూడాలని కోరిక వల్ల వాడికి ఆసక్తి ఏర్పడుతుంది. ఎక్కడ ఆసక్తి ఉన్నదో అక్కడ ఇందాక గురువు గారు చెప్పారు ఏకాగ్రతను అలవర్చుకోవాలి అని. ఎక్కడ మీకు ఆసక్తి ఉంటుందో అక్కడ ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కడ మీకు ఆసక్తి ఉన్నదో అక్కడ మెదడులో ఉన్న నాడీ కణాలన్నీ కూడా కేంద్రీకృతమై చూసేదాన్ని, వినేదాన్ని, చదివేదాన్ని గ్రహించి మెదడులో బలంగా ముద్ర వేస్తాయి. కాబట్టి ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ మెదడు యొక్క ధారణ ఆసక్తి అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్కడైతే కోరిక ఉంటుందో కోరిక వల్ల ఆసక్తి వస్తుంది, ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, ఏకాగ్రత వల్ల మెదడు యొక్క ధారణా శక్తి పెరుగుతుంది. ఫలితంగా సో ఎప్పుడైతే మెదడులో అద్భుతంగా నిలబడగలిగినాయో, మెదడులో కంటెంట్ అంతా ముద్రపడి ఉన్నదో, మీరు స్టోరీ అడిగినట్టు అక్కడ చెప్పారు. కాబట్టి మీకు ఒక కోరిక, డాక్టర్ కావాలని కోరిక ఉంటే ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుని ట్రై చేస్తారు. ఇప్పుడు అట్లానే ఇంజనీర్ కావాలనుకుంటే ఐఐటి. కాబట్టి ఈ కోరిక వల్లే మీరు ఏం సెట్ చేసుకుంటారంటే, కోరిక వల్లే గోల్ సెట్ చేసుకుంటారు, కోరిక వల్ల లక్ష్యం ఏర్పరచుకుంటారు. సో when you have a strong desire, when you have a burning desire, now you can set a goal. So because of desire, you have set a goal. So if you want to achieve your goal, your desire should be a burning desire. It should be a passion. It should be a love for your work. It should be your love for that desire. కాబట్టి దాన్నే ఫ్యాషన్ అంటాం. కాబట్టి ఒక బలీయమైనటువంటి కోరిక వల్ల మీరు లక్ష్యం ఏర్పరచుకుంటారు. Because okay, now you have set a goal. So all 10th class students should have a goal of scoring 100% in the final board exams. Okay, and that is called a short-term goal. So to become a doctor or engineer, mid-term goal, and to serve the fellow human beings as an engineer, as a doctor, as a IAS officer or collector, as a police officer, that is your life ambition. That is called as long-term goal. So when you are setting goals, you have to divide those goals into 3 categories. The first one is short-term goal. Second one is mid-term goal. Third one is long-term goal. Your short-term goal, that is to be achieved within 1 year or so, that should be the short-term goal. Your 10th class students' goal should be to score maximum marks in the final exam, should be your short-term goal. Mid-term goal, a goal that has to be achieved within 5 to 6 or 7 years. So that is completing engineering in IIT, completing medicine in AIMS, that should be your mid-term goal. After completing that, serving the fellow human being or community should be your life ambition, should be your long-term goal. So whenever you are setting a goal, keep the point in your mind that goal should be a smart one. That goal should be a smart one. Your goal should be specific one. So I want to get good marks in the final exams. It is not a specific one. I want 100% in final public exam. That is a specific one. మీరు ఏర్పరచుకున్న లక్ష్యం నిర్దిష్టంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రెడ్యూస్ వెయిట్ అని అనుకున్నాను. నేను 3 మాసాల్లో 3 కేజీలు బరువు తగ్గాల. దట్ ఈస్ ఎ స్పెసిఫిక్ గోల్. బరువు తగ్గాల, నాన్ స్పెసిఫిక్ గోల్. కాబట్టి ఇప్పుడు మీ యొక్క గోల్ విద్యార్థి జీవితంలో ఫైనల్ ఎగ్జామ్స్ లో మీరు పలానా సబ్జెక్ట్ లో ఇంత పర్సెంటేజ్ రావాలా, దట్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ గోల్. సెకండ్ వన్, M స్టాండ్స్ ఫర్ మెజరబుల్. సరే, మీరు 100% మ్యాథమెటిక్స్ లో ఫైనల్ ఎగ్జామ్ లో తెచ్చుకోవాలని గోల్ సెట్ చేసుకున్నారు.
సో మెజరబుల్. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి వీకెండ్స్ ఎగ్జామ్స్ లో? 90% వస్తున్నాయి. 100 రావాలి, నెక్స్ట్ ఎన్ని తెచ్చుకోవాలి? 92 తెచ్చుకున్నాం, తర్వాత 94 తెచ్చుకున్నాం, తర్వాత 95. ఎట్లా అది మెజర్ చేసుకుంటూ ఉండాలి మన కెపాసిటీ, మన క్యాపబిలిటీ. సో కాబట్టి M stands for measurable, M stands for measurable, A stands for achievable. You might be surprised to know 2 students in the recently concluded NEET 2020 examination scored 720 out of 720. History in the NEET examination. So 2 students got, some Sukhpreet Singh and some Farhan. So not Farhan, some Syed or something. 2 students got 720 out of 720 in the NEET examination. When it is possible, why can't you score 100% in the board examination? So that is achievable. That is a realistic goal. You have the ability, you have the potential energy, you can do it, you can get it. So that is realistic. T stands for time bound. So you will be having exams, final exam in the April or March ending. So time, that is within few months, within 6 months or so, you should achieve your goal. So your goal as a student, as a leader, as a person, as a head of family, your goal should be a smart one, specific, measurable, achievable, realistic, time bound. Then only you will be able to achieve it, and you will lead a happy life. You will lead a joyful life when your goals are very specific. So your goals are specific. Now you have set a goal. Fine. Once you have set a goal, how to achieve it? That comes under ACT. How to achieve it? How to achieve your goal? So the thing is, how to achieve your goal? The first and foremost thing you need to achieve your goal is self-confidence. Self-confidence. The first and foremost thing, my dear children, the first and foremost thing you need is having a belief in your capabilities. Please remember, the first and foremost thing you need is having a belief in your capabilities. If you don't believe yourself, nobody believes you. No other person believes you. మొట్టమొదటిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మీకు అవసరమైనటువంటిది మీ మీద మీకు నమ్మకం. వాట్ వి కాల్ ఇట్ ఎస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని మీరు నమ్మకపోతే వేరే వాళ్ళు ఎవరైనా నమ్ముతారు మిమ్మల్ని? అందువల్లే వన్స్ వివేకానంద స్వామి సెడ్, the history of this world is nothing but history of the few people who are having self confidence అన్నాడు. అయ్యా, ప్రపంచంలో అనేక వేల మంది పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. వారి చరిత్ర ప్రపంచ చరిత్ర కాదు, కేవలం కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్రే ప్రపంచ చరిత్ర అన్నాడు ఆయన. ఎవరు ఆ వ్యక్తులు అంటే, ఎవరైతే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారో వారి చరిత్రే ప్రపంచ చరిత్ర, వారిని మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, వారే చరిత్రలో నిలిచిపోతారు, మిగతా వాళ్ళు నిలవరు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఏరోప్లేన్ ఎవరు కనుక్కున్నారు? రైట్ బ్రదర్స్. కానీ రైట్ బ్రదర్స్ బతుకున్నప్పుడు, వాళ్ళు విమానం కనుక్కున్నప్పుడు అనేక మంది బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళ రైట్ బ్రదర్స్ తల్లిదండ్రుల పేరు కూడా మనకు తెలియదు, రైట్ బ్రదర్స్ స్నేహితుల పేర్లు కూడా మనకు తెలియదు. కానీ రైట్ బ్రదర్స్ పేర్లు మాత్రం తెలుసు. చరిత్ర ఉన్నంత వరకు వారి పేర్లు అలానే నిలబడిపోతాయి. ఇందువల్ల వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. మత గ్రంథాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, గాలిలో ఎగిరే యంత్రాన్ని కనిపెట్టడం సాధ్యపడదు అని వారిని బహిష్కరిస్తారు. వారి నగరాల నుంచో గ్రామం నుంచో వాళ్ళు దూరంగా వెళ్ళి ప్రయోగాలు చేసి విమానం కనుక్కున్నారు. లుక్ ఎట్ దేర్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మీద వాళ్ళకి అంత నమ్మకం. మరి ఆ రోజుల్లో మత గ్రంథాలకు అంత ప్రాముఖ్యత ఉండి వాళ్ళని బయటికి గెంటేస్తే లేదు, మేము కనుక్కోగలము అనేటువంటి నమ్మకంతో, అండ్ సో దే గాట్ ఇట్. సో కాబట్టి ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈస్ having a belief in our capabilities. What we call it as self confidence.
కాబట్టి మొట్టమొదట మీ మీద మీకు నమ్మకం ఉండాలి. దాన్ని మీ క్వాలిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. ఒక ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఎంతటి అద్భుత విజయాలు సాధించగలరు అన్నదానికి ఒక ఉదాహరణ. చిన్నప్పుడే ఒక బాబు యొక్క తండ్రి చనిపోతాడు అనారోగ్యంతో. అల్లరి చిల్లరగా బాబు తిరుగుతూ ఉంటాడు. మెట్రికులేషన్ 2 సార్లు తప్పాడు. భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం వాళ్ళు 2 సార్లు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. సో మెట్రికులేషన్ తప్పాడు, ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్. వాళ్ళ అమ్మగారు పిలిచి డబ్బులు ఇస్తారు. రాజమండ్రి వరకు, ఆ రోజుల్లో రాజమండ్రిలో ఫీజు కట్టించుకునేవారట. రాజమండ్రి వరకు నీ ఛార్జీలు, పరీక్ష ఫీజు అంటారు. అమ్మ డబ్బులు ఎక్కడి అన్నాడు. నాకున్న ఒక్క నగ నీ చదువు కోసం అమ్మేశారా అంటదట. సో అమ్మ కోసం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు. మెట్రికులేషన్ పాస్ అవ్వాలి, పాస్ అవ్వగలను అనే నమ్మకం ఏర్పరచుకున్నాడు. పాస్ అయ్యాడు. అక్కడి నుంచి మద్రాస్ ట్రైన్ ఎక్కి రామకృష్ణ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నేను ప్రజలందరికీ సేవ చేస్తాను, నన్ను మీలో సన్యాసిగా తీసుకోండి అంటాడు. 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు కుర్రాడికి నువ్వు సన్యాసి ఏమిటి? నిజంగా నువ్వు సేవ చేయాలంటే నేను ఇంటర్మీడియట్ లాంటి కోర్సులో చేర్పించి మెడిసిన్ చేయిస్తాం, డాక్టర్గా సేవలు అందించవయ్యా అన్నారు. చేర్చారు. మన బాబుకి మెట్రికులేషన్ ఇతనికి మెడిసిన్ లో కూడా సర్జరీ పేపర్లో తక్కువ మార్కులు వచ్చినాయి. సో ఎంబీబీఎస్ కంటే తక్కువ డిగ్రీ అవార్డు చేశారు. ఆ టైంలో వాళ్ళ పినతండ్రి స్క్రూ వ్యాధితో మరణిస్తాడు. ఆ రోజుల్లో స్క్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏమిటి, మందు ఏమిటి ఎవరికి తెలియదు. స్క్రూ వ్యాధితో అనేక మంది మరణిస్తూ ఉండేవారు. అప్పుడు చెలించాడు. చిచి, ఒక డాక్టర్ అయి ఉండి నా సొంత కుటుంబ సభ్యుడిని కాపాడుకోలేను, ఏమిటిది అని లక్ష్యం ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం ఏమిటి అంటే స్క్రూ వ్యాధి ఎందుకు వస్తుంది, దాన్ని మందు కనుక్కుందాం. ప్రపంచంలో అన్ని చోట్ల ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అందరికంటే ముందుగా తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత ఆ మెట్రికులేషన్ తప్పిన అబ్బాయి, అయ్యా మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్ గ్రూప్ కు చెందిన పోలిక్ ఆమ్లము అనే వైటమిన్ లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది, ఆ విటమిన్ తీసుకుంటే ఈ వ్యాధి నుంచి నివారించవచ్చు అని ప్రపంచానికి సాటి చెప్పి అనేక వేల మరణాలను ఆపాడు. ఒక మనిషి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత, ఆత్మవిశ్వాసం ఏర్పరచుకున్న తర్వాత, అంతటితో స్టోరీ ఆగితే నేను చెప్పేవాడిని కాదు వారి గురించి. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి ప్రబలంగా ఉండి ప్లేగు వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవిని సంహరించేటువంటి ఎవరు రాశారు, ఊహిసి సార్, నేను చెప్తాను తర్వాత అంతా అయిపోయినాడు. సో ప్లేగు వ్యాధిని సంహరించేటువంటి సూక్ష్మజీవి అంటే పార్చిరెల్లా పెస్టిస్ లైక్ బ్యాక్టీరియం కాజెస్ దట్ ప్లేగ్ డిసీజ్. ఆ ప్లేగ్ డిసీజ్ కలగజేసే బ్యాక్టీరియాను చంపేటువంటి యాంటీబయాటిక్ లేదు, కనుక్కోలే. అప్పుడు ఈయన ఈ మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన అబ్బాయి అరోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ కనుక్కుని ఆ మైక్రో ఆర్గానిజం ని, ఆ ప్యాథోజన్ ని కిల్ చేసి కొన్ని వేల ప్రాణాలు కాపాడగలిగాడు. ఒక్కసారి తన మీద తనకి నమ్మకం ఏర్పరచుకుంటారా, అందరితో ఆగల. అండ్ సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ లివింగ్ సెల్స్ కెన్ యూటిలైజ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. జీవ కణాలు శక్తిని ఏటీపీ రూపంలో ఉపయోగించుకోగలరు. ఆ ఏటీపీ నిర్మాణాన్ని ప్రొఫెసర్ లిప్మెన్ తో కలిసి మీరు కనుక్కున్నారు. అంతేకాకుండా బోధకాలకి మందు కూడా ఆయన కనుక్కున్నాడు. అంతేకాకుండా నేను 2012లో మొట్టమొదటిసారిగా యుఎస్ వెళ్ళాను. 2012 ఆ తర్వాత 3-4 సార్లు వెళ్ళాను. డిఫరెంట్. మొట్టమొదటి వెళ్ళినప్పుడు నేను హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను. బోస్టన్ సిటీలో ఉంటుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పుడు మెట్రికులేషన్ 2 సార్లు తప్పిన ఈ అబ్బాయి శిలా విగ్రహం పెట్టి, చిన్న శిలా విగ్రహం పెట్టి అడుగుని ఏం రాశారంటే ఫిలాసఫర్, టీచర్, హ్యూమనిస్ట్, సైంటిస్ట్ అని రాశారు. మానవతావాది, తత్వవేత్త, శాస్త్రవేత్త, మరి ఉపాధ్యాయుడు అని రాసి గౌరవించారు. నోబెల్ బహుమతి ప్రధాన కార్యాలయంలో ఆయన ఫోటోగ్రాఫ్ పెట్టి గౌరవిస్తా ఉన్నారు. చనిపోయిన వారికి నోబెల్ బహుమతి ఇవ్వరు. కాబట్టి ఆయన సెరిబ్రల్ హెమరేజ్ వల్ల, మెదడులో రక్తం స్రవించడం వల్ల చనిపోవడం జరిగింది.
సెరిబ్రల్ హెమరేజ్ తెల్లవారుజామున. సో అంటే ఒక మనిషి తన మీద హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ప్రపంచంలో టాప్ 5 యూనివర్సిటీలో ఒకటి. మరి అక్కడ ఆ యూనివర్సిటీలో వారి విగ్రహం పెట్టి గౌరవిస్తున్నారు. అతను చిన్నతనంలో మెట్రికులేషన్ 2 సార్లు తప్పాడు, అల్లరి చిల్లరగా, తన మీద తనకి నమ్మకం లేక. కానీ ఒక్కసారి తన మీద తనకి నమ్మకం ఏర్పరిచిన తర్వాత ఎంతటి అద్భుతాలు సాధించాడో. లుక్ ఎట్ ఈజ్ సంబడి రోట్ ఇట్ హిస్ నేమ్. ఒక స్టూడెంట్ రాశారు, ఈజ్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆయన, నేను చెప్పిన ఆయన స్టోరీ లుక్ ఎట్ హియర్. ఒకసారి తన మీద తనకి నమ్మకం ఏర్పరిచిన తర్వాత అద్భుతాలు సాధించగలరు అన్నదానికి చక్కటి ఉదాహరణ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు జీవించారు. సో కాబట్టి మై డియర్ యంగ్ చిల్డ్రన్, హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, హ్యావ్ దట్ బిలీఫ్. అందువల్ల ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయము నీ బానిసవుతుంది. ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయము నీ బానిసవుతుంది. When self-confidence is your weapon, success is your slave. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకోండి. So the first and foremost thing you need is self-confidence. The next thing you need is always think in a positive way. Always think in positive way. So the next thing you need is positive thinking. Please remember, yadbhavam tadbhavat. మన పెద్దలు చెప్పారా, యద్భావం తద్భవతి. Your life is what your thoughts make it. When you think positively, you can do wonders. You can create miracles. And please remember, my young children, please remember, a man is what his mind is. A mind is what he thinks. When you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. మనిషి అంటే ఎవరు? మనిషి అంటే అతని మైండే. మైండ్ అనేది ఎవరు చూడరా. కొంతమంది మది అంటారు, కొంతమంది మనసు అంటారు. మైండ్ అనేది ఎవరు చూడరా. మరి మైండ్ ఏమిటి అంటే, మైండ్ అనేది ఆలోచనల సమాహారం. మైండ్ అనేది ఆలోచనల సమాహారం. కాబట్టి మైండ్ అనేది వేరే ఉండదు, మన ఆలోచనలే మన మైండ్. ఎప్పుడైతే మన ఆలోచనలు సజావుగా ఉంటాయో, ఎప్పుడైతే మన ఆలోచనలు సాధించేవిగా ఉంటాయో, ఎప్పుడైతే మన ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయో, అప్పుడు మనం అద్భుతాలు సృష్టించగలం. ఎప్పుడైతే మన ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయో, అమ్మో ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నాకు రాదు అనే దూరంలో ఉంటాయో, యు కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నేను చేయలేను అనే భావన మీ మదిలోకి వస్తుందో మీరేమి చేయలేరు. ఎప్పుడైతే నేను చేయగలను, నాకు ఆ శక్తి ఉన్నది, నేను ఎవరికంటే తీసిపోను, నేను ప్రజ్ఞావంతుడిని, నేనేమైతే అనుకున్నాను సాధించగలను అనే భావన, అనే ఆలోచన మీ మైండ్ లో ఉంటుందో, nobody can stop your success. And remember, you will not find word impossible in your dictionary. You will make the word impossible as it's possible. మీ నిఘంటువులో అసాధ్యము అనే పదం కనపడదు, అసాధ్యము అనే పదాన్ని మీరు సుసాధ్యంగా చేస్తారు. కాబట్టి ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో లుక్ ఎట్ థామస్ ఆల్వా ఎడిసన్. సో he was knocked out of the school by headmaster calling his mother. మీకు అందరికి తెలుసో తెలియదు, థామస్ ఆల్వా ఎడిసన్ అతను చదువుకునే పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాళ్ళ తల్లిగారిని పిలిచి, ఇక్కడ ఉపాధ్యాయులు బోధించేటువంటి బోధన సరిగా గ్రహించలేకపోతున్నాడు మీ బాబు, దానికి అనుకూలంగా లేడు, మీరు తీసుకెళ్ళిపోండి అని పంపించేసినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, మా బాబుకి స్థాయికి అనుకూలంగా బోధన చేసే ఉపాధ్యాయులే మీ దగ్గర లేరేమో, నేను చెప్పుకుంటారే అని తీసుకెళ్ళింది. కానీ ఆయన చనిపోయేటప్పటికి థామస్ ఆల్వా ఎడిసన్ కొన్ని వందల ఆవిష్కరణలకు పేటెంట్ రైట్ కలిగి ఉన్నాడు. లుక్ ఎట్. అప్పుడు తర్వాత వారు ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్ గా ఏ లోహాన్ని కనుగొనాలి అనే ప్రయోగాలు చేసినప్పుడు అనేక పర్యాయాలు విఫలమయ్యాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నికిల్ తీసుకున్నాడు, బల్బ్ ఎలగల,
ఐరన్ తీసుకున్నాడు, బల్బ్ వెలగల. కాపర్ తీసుకున్నాడు, బల్బ్ వెలగల. కొలీగ్స్ నవ్వుతా ఉన్నారు, ఏమయ్యా ఎందుకు వదిలేయాలి? సో సంబడి రోటి కరెక్ట్ ఆన్సర్, వేణు దట్ గుడ్ కంగ్రాట్స్. సో అన్నప్పుడు అనేక సార్లు ఫెయిల్ అవుతున్నాడు కదా, మరి అప్పుడు నవ్వుతున్నాడు. అప్పుడు నువ్వు విజయం సాధించలేదు, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు అన్నప్పుడు ఎడిసన్ ఏం చెప్పాడు తెలుసా? నేను ఫెయిల్ అవ్వలేదు అన్నాడు. ఈసారి వాళ్ళు ఆశ్చర్యపోయారు, అదేమిటి నువ్వు కనుక్కోలేదుగా, బల్బ్ వెలగట్లేదుగా అన్నాడు. అప్పుడు ఎడిసన్ వాళ్ళని అడిగాడు, ఏమడిగాడు తెలుసా? ఏమయ్యా నీకు నికిల్ అనే లోహం ఈ ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్ గా పనికిరాదనే సత్యం ఇప్పటి వరకు నీకు తెలుసా అని అడిగాడు. వాళ్ళు తెలీదు అన్నారు. ఒరి పిచ్చోళ్ళరా, నికిల్ అనే లోహం ఎలక్ట్రికల్ బల్బులో ఫిలమెంట్ గా పనికిరాదు అనే సత్యాన్ని నేను ఇవాళ ఆవిష్కరించాను, ఈవేళ కనుగొన్నాను. దిస్ ఇస్ మై సక్సెస్ అన్నాడు. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. లుక్ ఎట్ థామస్ ఆల్వా ఎడిసన్స్ వే ఆఫ్ థింకింగ్. హీ లెడ్ హిస్ path from failure to success. అపజయం నుంచి జయం వైపుకి వెళ్ళిపోయాడు అతను. He got never discouraged. ఎప్పుడు అతను డిస్కరేజ్ అవ్వలా, ఎప్పుడు అతను డిస్కరేజ్ అవ్వలా. అతను తర్వాత లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. అతను అన్ని ప్రయోగాలు చేసి అంత చేసినప్పుడు మరి ఒక ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆయన ప్రయోగశాలలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఇన్సూరెన్స్ టైం అయిపోవటం చేయకపోవటం ఇది జరిగింది. మొత్తం వాట్ ఎవర్ హియర్ ని లాస్ట్ ఇన్ ఫైర్ యాక్సిడెంట్. ఇన్సూరెన్స్ లేదు. అది మిస్సోరీ స్టేట్ లో, యుఎస్ లో మిస్సోరీ స్టేట్ లో, మిస్సోరీ కొలంబియా యూనివర్సిటీలో ఎగ్జిబిషన్ గా పెట్టారు. ఆయన ఫైర్ యాక్సిడెంట్ లో వారణైనటువంటి డైనమో లాంటివి ఇక్కడ తీసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టారు. విజిటర్స్ వస్తే చూడటానికి. ఇది థామస్ ఆల్వా ఎడిసన్ మిషన్ ఆ ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. నేను అది కూడా చూశాను. మా అమ్మాయి అక్కడ చదువుకుంది. సో అప్పుడు ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అది చూశాను. అక్కడ పెద్ద ఎగ్జిబిషన్ హాల్ థామస్ ఆల్వా ఎడిసన్, అదంతా రాసుకొచ్చారు అక్కడ హిస్టరీ. అందువల్ల చదివి చెప్తున్నాను నేను. సో అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అది చెప్పడానికి నేను మీకు అన్నా. అందరూ బాధపడుతున్నారు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రెస్ రిపోర్ట్లు. నువ్వు యూ హ్యావ్ లాస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పై అండ్ యూ లాస్ట్ ఎవ్రీ డాలర్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్. వాట్ ఈస్ దిస్ అన్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? థ్యాంక్స్ గాడ్, వాట్ ఎవర్ మిస్టేక్స్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ ఆర్ లాస్ట్ ఇన్ దిస్ ఫైర్. నౌ లెట్ మీ స్టార్ట్ మై ఫ్రెష్ లైఫ్ అన్నాడు. నేను చేసిన తప్పులన్నీ ఈ ఫైర్లో కాలిపోయి ఇవాళ నుంచి నా జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయని అని ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన 14వ రోజు గ్రామ్ఫోన్ రికార్డ్ కనుక్కున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ సైంటిస్ట్. బికాస్ ఆఫ్ హిస్ థింకింగ్, బికాస్ ఆఫ్ హిస్ థింకింగ్, బికాస్ ఆఫ్ హిస్ వే ఆఫ్ థింకింగ్. అతని ఆలోచనలు ఇదే. అందువల్లే ఎప్పుడు కూడా యూ ఆల్సో షుడ్ థింక్ బెటర్, లివ్ బెటర్. థింక్ బెటర్, లివ్ బెటర్. థింక్ బిగ్, అచీవ్ బిగ్. సో కాబట్టి అట్లాంటి థింక్ బెటర్, థింక్ బిగ్, అచీవ్ బిగ్ అనడానికి హిజ్ ఎక్సలెన్సీ ద గ్రేట్ పర్సన్, అవర్ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం. ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించగా. ఆయన ఎప్పుడు కూడా నేను తమిళ మీడియంలో చదువుకుంటున్నాను, నా వల్ల కాదనుకోలే. ఏరోనాటికల్ ఇంజనీర్ పైలట్ అవ్వాలనుకుని అంతకంటే మిన్నగా అగ్ని మిసైల్స్ రోప్సిన్ పై యుద్ధ విమానాలను తునాతునకలు చేసే శాస్త్రవేత్త అయ్యాడు. అంతేకాకుండా రోహిణి శాటిలైట్ లాంచర్ వెహికల్ కి రూపకల్పన చేసినటువంటి అద్భుతమైన శాస్త్రవేత్త. అంతేకాకుండా పేద ప్రజలకు గుండె జబ్బు వచ్చినప్పుడు స్టంట్ ఖరీదు తగ్గించాలి అని డాక్టర్ సోమరాజు గారితో కలిసి పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో స్టంట్ అందించడానికి ప్రయోగాలు చేసి తక్కువ ఖర్చుతో స్టంట్ను రూపొందించిన మహానుభావుడు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఆ అబ్దుల్ కలాం గారు చెప్పేది ఏమిటి అంటే, చివరి క్షణం వరకు కూడా విద్యార్థులకి బోధన చేస్తూ షిల్లాంగ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థుల్ని అడ్రస్ చేస్తూ తుది శ్వాస తీసుకున్న ఆయన చెప్పేది ఏమిటంటే, మై యంగ్ చిల్డ్రన్, కమ్ ఆన్, డ్రీమ్, let those dreams transform into thoughts, let those thoughts come into the action. The future of this country is yours. By 2020 India is going to become superpower. You will be the architects of this great mighty nation. చెప్తూ ప్రాణాలు వదిలేరు. విద్యార్థుల కళలు కనండి, ఆ కళల్ని ఆలోచన రూపంలో తీసుకురండి, ఆలోచనలు ఆచరణలో పెట్టండి.
ఈ భావి భవిష్యత్తు విధాతలు మీరు అని చెప్తూ శ్వాస వదిలాడు, చివరి శ్వాస వదిలాడు డాక్టర్ అబ్దుల్ కలాం. అందువల్ల అతని పాజిటివ్ థింకింగ్. అందువల్ల మీరు పెన్ను పేపర్ కనుక తెచ్చుకుని ఉంటే నేను ఒక 4 వాక్యాలు చెప్తాను, అది మాత్రం మీరు అందరూ తప్పకుండా రాసుకోవాలా, లేకపోతే మైండ్ లో గుర్తుపెట్టుకోండి. వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్. వై? బికాస్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్. యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్. Your actions become your habits. Watch your habits. Your habits become your character. Your character is your destiny. అది వారు చెప్పింది. పిల్లలారా, మీ ఆలోచనలు గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనలే మీ మాటలు అవుతాయి. మీ మాటల్ని గమనిస్తూ ఉండండి. మీ మాటలే మీ చేతలు అవుతాయి. మీ చేతల్ని గమనిస్తూ ఉండండి. మీ చేతలే మీ అలవాట్లు అవుతాయి. మీ అలవాట్లను గమనిస్తూ ఉండండి. మీ అలవాట్లే మీ ప్రవర్తన, మీ ప్రవర్తనే మీ భవిష్యత్తు. అన్నిటికీ మూలం ఆలోచనలు. కాబట్టి ఎప్పుడూ కూడా మీ ఆలోచనలు సజావుగా ఉండాలి. మీ ఆలోచనలు సాధించే విధంగా ఉండాలి. మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా yes I can do, I am not inferior to anybody, I am equally competent to get what I want in my life, such a potential energy, such a tremendous energy levels I have అనేటువంటి భావన ప్రతి నాడీ కణాల, ప్రతి నరనరాన మీకు నిక్షిప్తమై ఉన్న రోజున మాత్రమే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. సో కాబట్టి మీరు అందరూ కూడా సో యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే. యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇస్ పాజిటివ్ వే. పాజిటివ్ గానే మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడూ కూడా పాజిటివ్ గానే చేయాలి. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ కాకముందు అనేక అపజయాలు చూశాడు. he lost his business, he lost his health, so he lost so many elections, but ultimately became the president and remembered as one of the best president in the history. So but he never thought in a negative way. So kabatti mattam positive ga think cheyandi. The next one is, now the next very important thing is plan. Now you have set a goal. Now you have developed self-confidence. You are thinking positively. Now you should have a plan. You should have a plan. Meeku plan chesukovala, etla chadavala అనేటువంటి. When you are planning yourself, I advise you to follow SWOT principle. I advise you, మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా SWOT ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. SWOT principle follow. S stands for strength. S stands for strength. W stands for weakness. O stands for opportunity. T stands for threats. S stands for strength. అంటే strength అంటే నాలాగా లావుకుంటాం కాదు. Strength అంటే okay, both I am writing here. S stands for strength. O stands for, W stands for. Now can you see that? Yes, I think. S stands for strength. W stands for weakness. O stands for opportunity. T stands for threats. S stands for strength. S stands for strength. Strength and nala lavu untundi. In which subject you are very strong? In which subject you are very strong? In which subject you are very strong? Strong ఏ సబ్జెక్ట్ లో మీరు బాగా తెలుసు మీకు, సో బాగా వచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యు నో తెలుగు వెరీ వెల్. సో ఏ సబ్జెక్ట్ బాగా రాదు మీరు? ఆనంద్ శేఖర్ చెప్తాడు అనుకుంటా ఫిజిక్స్, లేదు మీ స్కూల్స్ లో వేరే టీచర్ చెప్తారేమో. ఎంత అద్భుతంగా ఫిజిక్స్ టీచ్ చేసినా నువ్వు క్లాస్కి వెళ్ళబోయే ముందే ఎవరు నీ పక్కడు అంటాడు, హే ఫిజిక్స్ క్లాస్ వెరీ డిఫికల్ట్, అమ్మో అంటాడు. మన మైండ్ ఆల్రెడీ నెగిటివ్ లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఫిజిక్స్ కొంత డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు అనుకోండి మీరు. సో వాట్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్? I would like to ask one question in physics and one question in Telugu. So Najabaji Jejira, that belongs to which poem? Najabaji Jejira అనగా ఉంటే ఏ పద్యం అవుతుంది అది? సో చంపకమాల, అన్ని రాస్తున్నారు చంపకమాల ఐ థింక్. సో అట్లానే చాలా మంది రాశారు. ఓకే, ఇప్పుడు నేను ఫిజిక్స్ లో క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమంది చెప్తారో చూద్దాం.
an angle between two mirrors is 60 degrees. How many images are formed? An angle between, yeah, this beautiful, beautiful, beautiful. Oh, I am so happy. Aditya and Venudhar. So 3 or 4 correct. Venudhar correct. Aditya correct. So, okay, 5 is the right answer. 360 by theta minus 1. 360 by 60 minus 1 is equal to 5. So, only 2 students wrote, but Champakamala was written by many. So, because you are strong enough in Telugu, but somewhat difficult in physics. Now, you find out what opportunities you have to overcome, that weakness in physics also to become strong enough. కాబట్టి ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నామో దాంట్లో కూడా ఆ వీక్నెస్ పోయి ఆ సబ్జెక్ట్ కూడా మనకి బాగా వచ్చేటట్టు తెచ్చుకోవడానికి మనకున్న అవకాశాలు ఏమిటో అన్వేషించి దానిలో స్ట్రెంగ్త్ అవ్వాలి. సో దెన్ నెక్స్ట్ T stands for threats. అవరోధాలు. T stands for threats. థ్రెట్స్ అంటే అవరోధాలు. అవరోధాలకి 2 రకాలు, అవాయిడబుల్ థ్రెట్స్, అన్అవాయిడబుల్ థ్రెట్స్. Somebody gets fever and typhoid just before exams, that is not in our hands. That is an avoidable threat. కానీ మీరు చదువుకుంటా ఉంటే మీ స్నేహితులు వచ్చి సినిమా బాగుంది, మన హీరో నటించిన సినిమా వెళదాము అన్నప్పుడు మనం పుస్తకం మూసేసి అతనితో పాటు కనుక వెళ్తే అది అవరోధం. మనం తప్పించుకోగలిగిన అవరోధం, మనం అవాయిడ్ చేయగలిగిన అవరోధం. If you don't avoid avoidable threats, you will be in trouble. మనం తప్పించుకోగలిగినటువంటి అవరోధాన్ని తప్పించుకోలేకపోతే మనం ప్రమాదంలో పడ్డాడు. వీఆర్ డిగ్గింగ్ అవర్ ఓన్ పిట్. మన గుంట మనమే దొక్కున్నట్టు. యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ పాత్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్. మీ లక్ష్య సాధనకు మీ దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓవర్కమ్ సచ్ టైప్ ఆఫ్ థ్రెట్స్, ఓవర్కమ్ అవాయిడబుల్ థ్రెట్స్, అండ్ వైల్ యు ఆర్ ప్లానింగ్ you execute that SWOT. So, kabatti strength, weakness, opportunity, threats. Now, the final point. After that, final point entante manam, so you plan. Now you have set a goal. That is aim. You have set an aim. So then action. This is action. Now, if you execute it wholeheartedly, willingly, curiously, enthusiastically, and with lot of interest, with a burning desire, you will achieve. That is called as achieve. This is the program which I wanted to tell you. I hope that you can have a goal now. If you have already set a goal in your mind, that's fine, well and good. Still today, if you have not set a goal, please set a goal. Have an aim, have an objective in life. Then to achieve that goal, acquire self-confidence, inculcate self-confidence, develop self-confidence. Once you develop self-confidence, always think in a positive way. Always think in a positive sense. Have a positive attitude. Have an yes attitude. Yes, I can do it. Then have a plan. What to do, how to do, when to do, where to do. When you are planning, what are the possible obstacles you are going to face? Find out, overcome those obstacles, execute that plan, you will get what you want in your life. So, this is the program. So, finally, before I'll give some 15 minutes time to clarify your doubts. And before that, I would like to say, always remember 5 Ds. Always remember 5 Ds to achieve what you want in your life. The first D, as I told you, desire. Second D, discipline. Third D, direction, which I am giving. Fourth D, determination. Fifth D, dedication. So, you remember these 5 Ds in your life. First D, you should have a desire. You should have a desire. You should have a desire to achieve something in the life. First D, desire. Second D, discipline.
an orderly arrangement. You should be disciplined to achieve what you want in your life. When your friend asks to go to movie when you are working hard, if you refuse it, you are disciplined. Third one, direction. How to read, what you should have in your life. This type of direction you will get from your parents, from your principal, from your teachers, from your friends, from elderly persons, from persons like me. That is called as direction. Fourth one is dedication. You should be dedicated to work hard. Your mind should be determined. మిన్ను విరిగి మీద పడ్డ చెలించకుండా ముందుకు వెళ్ళే స్వభావమే డిటర్మినేషన్. నిరంతరం నిర్విరామంగా లక్ష్య సాధన కోసం మీరు పోరాటమే అంకిత భావం. డెడికేషన్ అంటే అంకిత భావం, డిటర్మినేషన్ అంటే మనోనిశ్చయం. మిన్ను పక్కన బాంబులు పడుతున్నా చెలించకుండా మీ లక్ష్య సాధనకు కష్టపడే మనస్తత్వం, కష్టపడే తత్వం, కష్టపడటమే డిటర్మినేషన్. అంకిత భావంతో నిరంతరం నిర్విరామంగా, అసలు ఆకలి కూడా తెలియకుండా, దప్పిక తెలియకుండా కష్టపడటమే లక్ష్య సాధన కోసం అంకిత భావం. ఒక జ్వలించుకుపోయే కోరికతో కష్టపడటం డిజైర్. క్రమశిక్షణతో ఏ రోజు ఏమి చదవాలనుకున్నామో అది పూర్తయిన తర్వాతే నిద్రపోవాలనేటువంటి క్రమశిక్షణ. సో తర్వాత ఇదంతా కూడా సూచనలు, డైరెక్షన్. సో ఈ 5 Ds తో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇచ్చేసుకుని అండ్ మీరు ముందుకెళ్తే యూ విల్ గెట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత మరి ఇలా మీతో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి మ్యాథ్స్ మూర్తి గారుగా ప్రసిద్ధులు, మరి మంచి స్నేహితులు, మరి మూర్తి ఐఐటి నీట్ ఫౌండేషన్ చైర్మన్, వ్యవస్థాపకులు మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నేను ఫోన్లో అడగగానే అంగీకరించి మీరు ఒక విద్యార్థి ఏ విధంగా ఉండాలనేది చెప్పినటువంటి పెద్దలు ఆచార్యులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు. అట్లానే మరి ఆస్ట్రేలియా సిడ్నీలో సాయంత్రం సమయం ఇది, మరి ఆదివారం వారికి సెలవు దినం. మరి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే వేళ అదంతా పక్కన బట్టి మీకోసం వచ్చి మరి 4 మంచి మాటలు చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు ఎంతసేపు కూడా ఆల్మోస్ట్ 220 వస్తే 200 దాకా ఉన్నట్టున్నారు. సో అంటే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. మరి సో మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఐ వెల్కమ్ డౌట్స్ నౌ ఫర్ 10 to 15 minutes డిపెండింగ్ ఆన్ యువర్ టైం. we are ready to clarify your doubts. మరి ఇంకా ఎవరైనా మా అతిథులు ఉంటే వారిని అడిగినా ఆన్లైన్లో వారు కూడా క్లారిఫై చేస్తారు. వారు ఎవరు లేకపోయినా నేను ఒక్కరినైనా క్లారిఫై చేస్తాను. వాళ్ళు ఉంటే వారిని అడిగినా చేస్తారు. సో కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విషింగ్ యూ ఆల్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాంధీ గారు, మనం ఇది అన్మ్యూట్ చేద్దామా అందరినీ? ఆర్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ చాట్ బోర్డ్. లేకపోతే గాంధీ గారు, కెన్ వి అన్మ్యూట్ దెమ్? Sir, how to cross exam fear? So Venudhar, okay, that's a beautiful doubt. ఇది అందరికీ ఉంటుంది. ఒక వేణుధర్, లెట్ మీ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, దెన్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. సాధారణంగా విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫియర్ ఓవర్కమ్ అవ్వాలి అంటే మరి ఏం చేయాలి? ఎప్పుడు వస్తుంది ఫియర్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, ఆ ఎగ్జామ్కి ఉన్న సిలబస్ అంతా కూడా సకాలంలో చదవనప్పుడు, పూర్తి కానప్పుడు, చదువుతున్నా అవ్వకనప్పుడు ఫెయిర్ వస్తుంది. మనం చదవని వస్తాయేమో ఎట్లా అని. కాబట్టి ముందు మీరు ఆ భయం పోవాలి అంటే, నేను పూర్తిగా చదివాను, నాకు సమస్తమైన జ్ఞానం ఉంటుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి, ఎటువంటి ప్రశ్న ఇచ్చినా నేను అద్భుతంగా రాయగలను, నాకేమీ కాదు అనేటువంటి నమ్మకం మీ మీద మీకు ఉండాలా.
అదే విధంగా ఆలోచన కూడా చేయాలి. అప్పుడు భయం తగ్గిపోతుంది. తర్వాత అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. అది కనుక లేకపోతే, కాన్ఫిడెన్స్ లేకపోతే భయం వస్తుంది. భయం వల్ల స్ట్రెస్, టెన్షన్ వస్తుంది. టెన్షన్ వల్ల మీకు పరీక్ష హాల్లో చదివిని బాగా తెలిసినవి కూడా గుర్తుకు రాదు. పరీక్ష అయిపోయి బయటకు వచ్చినా టకటగా గుర్తు వస్తాయి. మీకు కొంతమందికి అనుభవం ఉండదు అది ఇందుట్లో. పరీక్ష హాల్లో గుర్తు రాకుండా బయటకు వచ్చిన తర్వాత గుర్తుంటానికి కారణం ఏంటి అంటే, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో, నేను చదవని ప్రశ్నలు ఏమైనా అడిగితే నేను రాయలేకపోతే ఎట్లా అనే నెగిటివ్ థాట్స్ డామినేట్ చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే స్ట్రెస్కి లోనవుతారు. అలానే ఆ స్ట్రెస్కి లోనైనప్పుడు నర్వ్స్ రికాల్ చేయలేవు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రికాల్ చేయనప్పుడు మీకు టెన్షన్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల రికాల్ చేయలేము, గుర్తురాదు. బయటకు వచ్చినాక టెన్షన్ ఏ ఉండదు కదా, అయిపోయింది కదా, ఫ్రీ అయిపోతాయి, టక్ గుర్తుకొస్తాయి. కాబట్టి మొట్టమొదట మీకు ఎగ్జామ్లో ఫీల్ అవటానికి మొట్టమొదట ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాస్తాను అనేటువంటి సానుకూల ఆలోచన, రాయగలను అనేటువంటి నమ్మకం రెండు ఉన్నప్పుడు భయం తగ్గిపోతుంది. ఓకే వేణుధర్, ఆర్ యు హ్యాపీ? Sir, if we set a goal as a pharmacy, so 1 minute. So Venudhar said happy. So yeah, this boy wrote one more goal. Sir, we set the goal as pharmacy. Does we have bright future? And what are the best colleges for pharmacy, sir? Definitely, pharmacy is ever green industry, because pharmacy ki eppudu kuda manchi future untadi. అయితే డి ఫార్మసీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత బి ఫార్మసీ, డి ఫార్మసీ రెండు ఉంటాయి. డోంట్ గో ఫర్ డి ఫార్మసీ. అంటే డిగ్రీతోనే జాబ్ కావాలి అనుకుంటే బి ఫార్మసీకి వెళ్ళండి. ఫార్మసీలో అత్యున్నత స్థానానికి వెళ్ళాలి, ప్రయోగాలు చేయాలి, ఫారిన్ వెళ్ళాలి, ఏదన్నా కొత్త మెడిసిన్ ఇన్వెంట్ చేయాలి అనేటువంటి గోల్ కనుక ఉంటే యూ కెన్ గో ఫర్ డి ఫార్మసీ. కానీ మనం డిగ్రీ అయిపోయినాక ఏదైనా జాబ్ చేసుకోవాలి మెడికల్ దాంట్లో ఫార్మస్యూటికల్ కంపెనీస్లో అనుకుంటే బి ఫార్మసీ బెటర్. అట్లా కాదు, రీసెర్చ్ చేయాలి, ఫైనల్గా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఫార్మా డి బెటర్. బట్ ఫార్మసీ ఇండస్ట్రీ ఈజ్ రియల్లీ ఏ గుడ్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. అంటే గ్రోయింగ్, బట్ దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్. ఓకే, సంబడి రోట్ సమ్ మోర్ డౌట్స్. Astronaut, can you suggest me best college for aeronautical engineering? Yeah, there are. So ISRO is the best. ISRO is offering aeronautical engineering. Some IITs are offering aeronautical engineering. Some private engineering colleges are offering. Your goal should be to get an admission either in the ISRO organizations or IITs to get aeronautical. The best institutions are IITs and also ISRO organizations. Okay. Who are the teachers who will teach how to achieve and give us experience which can be used to our advantage throughout life? Today, knowledge is exploded through Google and internet. So you are the best teacher by yourself. If you have an intention of learning, you can go through surfing and you can get that knowledge through internet, through Google search, everything. Sir, why do we need to study many years to become a doctor? That is inevitable. So unless and until you study those many years, you will not become perfect in knowing every part of the human body, every action of the human body, every reaction the human body to the medicine or everything. That is required. That is minimum. And so 4-5. So, sir, I am confident that I will succeed if we take BPC as a doctor. But if it doesn't happen, what are good opportunities in BPC being? So, there are, see, the first thing is veterinary science. The next one is dental science. The next one is agriculture BSc. The next one is pharmacy. Okay. So most of the students are writing aeronautical engineering, aerospace. I'll come to your organization once the COVID has gone.
and once the offline classes are coming, I'll explain those opportunities at where you will have. Okay, you can now today you can ask general doubts. How can I go to defense? Very good answer, very good question. So Realme wrote it. So after intermediate with the MPC group, you can write National Defense Academy examination that will be conducted twice in a year. If you are selected, government will take you into their institutions, and they will offer free education and free boarding and lodging, and so you can study degree there. Then you will, after completion, you will be given a job there in the defense services. So if you want to enter Harvard University robotics, here you have to, to enter in the universities in the USA, there are two ways. One is after intermediate, another one is after engineering degree. So after intermediate, they will have to write the SAT examination, Scholastic Aptitude Test. If you get good score there, you will be given admission in US universities, depending on our rank. So purely merit, if you are topmost merit, you may get admission in Stanford University or Harvard University or Berkeley, California University or Yale University, and that all depends. So that after degree, you will have to write GRE, then basing on that, you will be given admission. Okay. Which is the best way? Best way into IAM. After see, to get an admission in IAM is for pursuing the master's degree in business management, MBA. So, and to get an admission in MBA, you have to write CAT examination, Common Admission Test. So that highly competitive examination, students will score even 100 percentile there, 99.99 percentile there. Those people only are getting admission there. So that for that, you will have to complete any graduation degree first. After that, you can prepare for CAT examination and you can get it. Murthy garu. హలో సార్. మరి క్లోజ్ చేద్దామా? ఇంకా డౌట్స్ ఏదో రాస్తున్నారు, పర్వాలేదా? మీ ఇష్టం. పర్వాలేదండి. So, sir, how much time a 9th standard meet aspirant prepare and have 8 hours online classes? See, this is a temporary problem, online classes. See, and if you look at today's newspaper, and the Russian vaccine Sputnik was brought to this country, and Reddy Labs was given permission to undergo second and third trials. Once trial is completed, once vaccination come into the picture, either Oxford vaccine or this, and you will not be having any problem. So then you will have a regular college. So whatever classes, whatever the subjects are taught in the classroom, understand, learn those subjects, that's all. And you need not work 13 or 14 or 16 hours per day. After learning what is taught in the classroom, understand it, apply that knowledge. మరి మనకి ఏదన్నా పాఠం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోవటం ఒక ఆస్పెక్ట్, అర్థం చేసుకున్న దాన్ని అప్లై చేయగలగటం ఇంకో ఆస్పెక్ట్. ఈ రెండింటినీ కనుక మీరు చేయగలిగితే సరిపోతుంది. అది which qualifications required to JEE, that is intermediate MPC. ఓకే. తర్వాత ఆఫ్లైన్లో వచ్చినప్పుడు మీరు ఇలా ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి? మై సీనియర్స్ సే బోటనీ ఈజ్ డిఫికల్ట్. వై? ఐ డోంట్ థింక్ సో. బోటనీ ఈజ్ డిఫికల్ట్. బోటనీ ఈజ్ సో ఈజీ. సో ఐ విల్ టెల్ యూ హౌ బోటనీ ఈజ్ ఈజీ సమ్ అదర్ డే. ఓకే ఓకే. మూర్తి గారు, మీ కన్వీనియంట్ టైం అండి, మీ వీలుని బట్టి కంక్లూడ్ చేసేయండి. అంటే ఇంకా మేము మామూలు అందరికీ పనికొచ్చే డౌట్స్ కాకుండా ఇది ఐఐటి సీటు
ఎట్లా తెచ్చుకోవాలి, ఏ ఇన్స్టిట్యూషన్, బయాలజీ ఎంత టఫ్, ఇట్లా మాట్లాడుతూ ఇది అది ఇన్స్టిట్యూషన్ ఓపెన్ అయిన తర్వాత ఒక రోజు నేను వస్తాను, అప్పుడు చెప్దాం. మీరు ఏదన్నా మాట్లాడితే కంక్లూడ్. ఇంకెవరు? శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ చేసేసేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు లేనట్టున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు లేనట్టున్నాడు. సార్ చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మరి యూ కెన్ ఆస్క్ డౌట్స్ టు శ్రీనివాస్ రెడ్డి సార్. ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. I think no one has such doubts. ఓకే, ప్రొఫెసర్ గారు ఉన్నారా? మల్లాపరగడ గారు ఆయన లేనట్టున్నారు. సో తర్వాత మూర్తి గారు మీరు కంక్లూజన్ ఫైనల్ చెప్పండి. మీరు, నేను తర్వాత కంక్లూడ్ చేస్తాను, క్లోజ్ చేద్దాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి, చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మా పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు, ప్రొఫెసర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి మా ఇన్స్టిట్యూట్ తరఫున, నా తరఫున, పిల్లల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. చాలా టైం స్పెండ్ చేశారు, మా పిల్లలకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగా మోటివేట్ చేశారు. మా పిల్లలు చాలా మంచి పిల్లలు, చాలా మంది దీన్ని ఉపయోగించుకుంటారని నేను మీకు హామీ ఇస్తున్నాను. డెఫినెట్ గా వాళ్ళు ఉపయోగించుకొని మంచి స్టేజ్కి వెళ్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రొఫెసర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పర్మిటింగ్ అస్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ స్టూడెంట్స్. మీకు ఏదైనా ఎగ్జామ్లో భయం ఉన్నా, తర్వాత ఏదైనా అకాడమిక్కి సంబంధించి, సబ్జెక్ట్కి సంబంధించి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. తర్వాత నా మెయిల్ ఐడి, వాట్సాప్, నా ఫోన్ నంబర్ బోర్డు మీద రాస్తాను. యూ కెన్ నోట్ ఇట్. విత్ రిగార్డింగ్ టు రిమూవ్ టెన్షన్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్ అండ్ టు మోటివేట్ యూ, టు ఇన్స్పైర్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. డోంట్ గెట్ ద పర్సనల్ ప్రాబ్లమ్స్ టు మీ. ఎకడమిక్గా ఏదైనా ఉంటే యూ కెన్ కాల్ మీ, యూ కెన్ గివ్ వాట్సాప్ అండ్ యూ కెన్ మెయిల్ మీ. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. అదొకటి. తర్వాత యూ కెన్ సెండ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ఈ ప్రోగ్రామ్ మీద. మీరు ఫీడ్బ్యాక్ కూడా వాట్సాప్లో కానీ, తర్వాత మెయిల్లో కానీ చేయొచ్చు. ఐఎమ్ రైటింగ్ మై ఫోన్ నంబర్ అండ్ వాట్సాప్. Can you see it? So A Court Reddy 999912318555 9912318555. Mail ID AKOTIREDDI not Y kotireddy@gmail.com. So I'll be happy. So my job is to help you. That's all. అండ్ కాబట్టి మీరు కూడా రేపు ఫ్యూచర్లో టెక్నోక్రాట్స్ అయిన తర్వాత మీ మూర్తి గారి లాగా తోటి వారిని ఆదుకునేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకుని మీ ఫలితంగా మీకు ఆనందం ఉంటుంది, పక్క వాళ్ళకి మీ సహాయం అందుకున్న వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ క్లోజింగ్. ఓకే. బై. ఆల్ ద బెస్ట్.